వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. డీలిమిటేషన్ ఉత్తరాది భారతదేశం, దక్షిణాది భారతదేశం. ప్రస్తుతం ఏదైతే ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ ఉన్నదో అందులో భాగంగా కేంద్రం డీలిమిటేషన్కు పట్టుబడి ఉండగా దానికి సంబంధించిన ప్రక్రియ మొదలవుతున్న సమయంలోనే దక్షిణ రాష్ట్రాలకు సంబంధించింది, సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన స్టాలిన్, తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తూ త్రిభాషకు సంబంధించిన ఏదైతే ప్రస్తావన వస్తుందో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఎన్డీఏ కూటమికి సంబంధించిన వ్యతిరేక ప్రతిపక్ష పార్టీలందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు తమిళనాడులో, చెన్నైలో. ఆ సారాంశం ఏంటంటే డీలిమిటేషన్కు సంబంధించిన భారత రాజ్యాంగం కల్పించిన ఏదైతే యాక్ట్ ఉందో దాని ప్రకారమే నడుస్తుందా, వాస్తవానికి ఎంత జనాభా ఉంటే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి డీలిమిటేషన్ జరగాలి, దానికి ఎంత జనాభా ఉంది, దానికి సంబంధించిన ఎన్ని చదరపు కిలోమీటర్లలో విస్తీర్ణమై ఉన్నది, ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎంతమంది ప్రతినిధులు అక్కడి నుంచి వెళ్ళి పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, దీని అందరికీ సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో ప్రతి ఒక్కసారి అంటే మనం చూసుకున్నప్పుడైతే 1951లో అయితే రాజ్యాంగం మనకు వచ్చిందో ఆ తర్వాత 1971లో ఒకటి అది డీలిమిటేషన్కి సంబంధించి జరిగింది ప్రక్రియ. అప్పుడు ఏమైందంటే ఎవ్రీ 25 ఇయర్స్కి ఒకసారి డీలిమిటేషన్స్ మీరు ప్రక్రియ జరుపుకోవాలి అని వచ్చింది. కానీ దానికి అనుగుణంగా కాకుండా దానికి వ్యతిరేకంగా ఈరోజు డీలిమిటేషన్ ప్రాసెస్ను కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ఈరోజు దానికి నేతృత్వం వహిస్తున్న స్టాలిన్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, పాండిచ్చేరి, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో అందరు చీఫ్ మినిస్టర్లతోని అక్కడ అంటే చీఫ్ మినిస్టర్లనే కాకుండా ఇంకా ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాని పార్టీలకు సంబంధించిన అందరితోని ఈరోజు చెన్నైలో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు దాని మీద ఆ ప్రక్రియకు సంబంధించిన మాట్లాడడం జరుగుతుంది. దాన్ని ఎట్లా ఈ ఎన్డీఏ తీసుకుంటున్న అయితే నిర్ణయాలు ఉన్నాయో దాన్ని ఎట్లా మనం దానికి చేద్దాం, అపోజిట్గా దానికి ఎట్లా వ్యతిరేకిద్దాం, నా స్ట్రాటజీ ఏంటి, ఈ విషయంపై పూర్తిగా మనం మాట్లాడడానికి ఈరోజు డీలిమిటేషన్ 3 PM బిగ్ డిబేట్ కార్యక్రమం నిర్వహించింది ఫోర్ సైడ్స్ టీవీ. ఈ ఫోర్ సైడ్స్ టీవీలో ప్రధానంగా ఈరోజు మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి ఫోర్ సైడ్స్ టీవీ చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారు ఈరోజు మా స్టూడియోలో ఉన్నారు. అలాగే ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ కూడా మాతోని ఈరోజు జాయిన్ అయిపోయారు పూర్తి వివరాలతో సహా. అలాగే ప్రముఖ ఎనాలిస్ట్ విశ్లేషకులైనటువంటి డాక్టర్ బండారు రామ్మోహన్ గారు కూడా ఈరోజు మనతోటి దీని మీద చర్చించడానికి మాతోటి జూమ్ లింక్లో ఉన్నారు. ప్రస్తుతం మనం ఒకసారి మా చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారితోనే ఇది మొదలు పెడదాం. సుధాకర్ శర్మ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2026లో నిర్వహించవలసిన డీలిమిటేషన్కు సంబంధించిన ఈరోజు ఇంత హడావుడిగా ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టడానికి ప్రయత్నం చేస్తుంది, ఇందుకు కారణాలు ఏంటి? థ్యాంక్ యూ సో మచ్ జమీల్జీ. ముఖ్యంగా భారతదేశం యొక్క నైసర్గిక విస్తరణ, అలాగే ఉన్నటువంటి ప్రాంతీయ భేదాలు, అలాగే ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి విశిష్టత, ఇవన్నీ కనుక మనం దృష్టిలో కనుక తీసుకున్నట్టయితే భారతదేశంలో ఒక ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించాలి అంటే దానికి తగినటువంటి క్రైటీరియన్ ఏమిటి అనేది చాలా శాస్త్రీయంగా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా టుడే డీలిమిటేషన్ ఈజ్ మేకింగ్ వేవ్స్ అక్రాస్ ది కంట్రీ, ఎస్పెషలీ ది సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ టూ విగరస్ అపాన్ ఇట్. దానికి గల కారణాలు ఏంటి? నిజంగా డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒక విధానంగా భావిస్తోందో దాని పట్ల సౌత్ ఇండియన్ గవర్నమెంట్స్ ఎందుకు ఒక రకమైనటువంటి ఆందోళన, అలాగే అభద్రతా భావంతో ఉన్నారు? నిజంగా దాంట్లో ఎంతవరకు శాస్త్రీయత ఉంది,
ఈ భయాలు, అపోహలు ఇవన్నీ ఎంతవరకు సమంజసం, అలాగే వాస్తవంగా డీలిమిటేషన్ అనేది ఏ విధంగా మన యొక్క ఈ ఎలక్షన్ ప్రాసెస్ను కానీ, ఎలక్టోరేట్ ప్రాసెస్ను కానీ, లెజిస్లేటివ్ స్కీమేటిజంను కానీ ఎలా ముందుకు తీసుకెళ్తుంది అనేటువంటి చక్కటి డిబేట్ ఇది. ఎందువల్ల అంటే ఈ డిబేట్ వల్ల మనకు ప్రస్తుతం మన మనసులో ఉన్నటువంటి ప్రతి ప్రశ్న కూడా అద్భుతమైన సమాధానం దొరికేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ డిబేట్ను కొనసాగించాలి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈరోజు ప్రస్తుతం ఏదైతే చూస్తున్నామో, గతంలో కేంద్రంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ ఏదైతే ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన వారే ఇప్పటిదాకా పెత్తనం చెలాయిస్తుంది స్థానం. ఇంకొక గమనించిన విషయం ఏంటంటే, ఉత్తరాదికి సంబంధించిన ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో అధికంగా జనాభా ఉన్న రాష్ట్రాలలో మొట్టమొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ వస్తుంది. దాని తర్వాతలో బీహార్ కానివ్వండి, పశ్చిమ బెంగాల్ కానివ్వండి, ఇలాంటి రాష్ట్రాలు వస్తాయి. ఒకే ఒక్క పార్లమెంటుకు సంబంధించిన సభ్యుడున్న స్టేట్లలో కూడా మనకు సంబంధించిన వేరే ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో కేవలం ఒకే ఒక సభ్యుడు మాత్రమే ఉన్నారు. ఆ నేపథ్యంలో దాదాపుగా 80 ఎంపీ సీట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో దీంట్లో తెంచగలుగుతారా? దీంట్లో అక్కడ విభజన చేయగలుగుతారా? అనేక సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్కు సంబంధించిన, మహారాష్ట్రకు సంబంధించింది, బీహార్కు సంబంధించిన ఎన్నో ఉద్యమాలు జరుగుతున్నాయి. ఆ ఉద్యమాలను అనగదొక్కి వారికి సంబంధించిన ఆ రాష్ట్రాల్లో పెత్తనం చెలాయించుకుంటూ పోతున్న ఈ సమయంలో ఈరోజు ఈ డీలిమిటేషన్ కార్యక్రమానికి సంబంధించి ఏదైతే ప్రక్రియ మొదలుపెట్టిందో ఆ విషయంపై మాట్లాడడానికి బండారు రామ్మోహన్ గారు ఈరోజు ఈ ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారంటే డీలిమిటేషన్ సంబంధించింది? జమీర్ గారు, మీకు అట్లాగే మీ చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారికి, అట్లాగే రెండు రాష్ట్రాల రిపోర్టర్ మనకి ప్రసన్న కుమార్ గారికి, అట్లాగే ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఎందుకంటే మీ నా పేరు చెప్తుంటే ఇంకా నాకు జమీర్ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది. నాకు డాక్టరేట్ ఏం లేదు కనుక మీరు గౌరవప్రదంగా భావిస్తాను. డాక్టరేట్ ఏం లేదు సార్. డెఫినెట్లీ మేము ఊహిస్తాం సార్. నేను ఆశిస్తున్నాను మీకు డాక్టరేట్ రావాలని. డిస్క్లైమర్ చెప్పాలి, లేకుంటే డాక్టర్గా నేను మెడికల్ డాక్టర్ని కాదు, ఇటు పక్కన ఎడ్యుకేషన్ డాక్టర్ని కాదు కనుక ఒకటి మాత్రం సామాజిక డాక్టర్గా మాత్రం నాకు నేను అనుకుంటాను. ఎందుకంటే 50 ఏళ్ల జర్నలిజం ఉంది. మీరు డిలిమిటేషన్ గురించి కొన్ని వాస్తవాలు అకాడమిక్ గా మాట్లాడుకోవాలి. మనం యాక్చువల్ గా 1951 కన్నా ముందు, అంటే 51-52 ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి. అంతేకాదు డిలిమిటేషన్ యాక్ట్ మొట్టమొదటి రాజ్యాంగం ఏర్పడిన తర్వాత డిలిమిటేషన్ యాక్ట్ చేసుకుంది. ఎన్ని పార్లమెంట్ సీట్లు ఉండాలి మనకి? ఇంకా బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ యాక్ట్ ప్రకారం పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. గతంలో ప్రావిన్సెస్ ఉండేవి. బ్రిటిష్ ఇండియాలో మాత్రం ఎన్నికలు జరిగేవి. మనకు హైదరాబాద్ స్టేట్ లాంటిది ఉన్నది, నైజాం, అట్లాగే మైసూరు స్టేట్ ఉంది. వీటిలో ఎన్నికలు ఏం లేవు. కనుక మొట్టమొదటిగా ప్రజాస్వామ్యీకరణ జరిగిన తర్వాత మన దేశంలో డిలిమిటేషన్ యాక్ట్ ఫస్ట్ ఏం చెప్పిందంటే 51-52 సార్వత్రిక ఎన్నికలకు ముందు చేసిన దానిలో 489 సీట్లే ఉన్నాయి. ఇప్పటిదాకా 543 సీట్లు పార్లమెంట్ కి 483 సీట్లు ఉన్నాయి. అంటే అప్పటికే హైదరాబాద్ స్టేట్ కలిసింది, జమ్మూ కాశ్మీర్ కలిసింది, జునాగఢ్ కూడా కలిసింది. కానీ అప్పటికి సిక్కిం లేదు మన దానిలో, మన పుదుచ్చేరి లేదు మన దానిలో, అప్పటికి గోవా కలవలేదు. కలవని దానిలో అప్పటికి 489 సీట్స్ ఉన్నాయి. మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల కన్నా ముందు ఈ డిలిమిటేషన్ యాక్ట్ లో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి డిలిమిటేషన్ జరుగుతారని మనం రాసుకున్నాం. అదే ప్రకారం 51 ఒకసారి జరిగింది, 61 ఒకసారి జరిగింది. అంటే జరిగిన తర్వాత 4-5 ఏళ్ళకి కానీ అమల్లోకి రాలేదు. మళ్ళీ 71 ఒకసారి జరిగింది. వరుసగా 3 సార్లు 10 సంవత్సరాలకు ఒకసారి జరిగింది. చివరిసారిగా అప్పుడు అంటే 71 జరిగిన దానిలో 71 జనాభా లెక్కలు తీసుకొని 76 నుంచి అమల్లోకి వచ్చింది. అది తర్వాత 71 ఏమైందంటే సరిగ్గా ఇదే ఇప్పుడు ఏదైతే పరిస్థితి ఉందో ఇదే పరిస్థితి అక్కడ వచ్చింది. ఏమనంటే ఉత్తరాది జనాభా అప్పుడు మనకి యాక్చువల్ గా 51-52 17.5 కోట్ల ఓటర్లు మాత్రమే ఉండేవాళ్ళు. మొత్తం దేశంలో 33 కోట్ల మంది జనాభా మాత్రమే ఉండేది. కనుక ఆనాడు 17 కోట్ల మందికి 489 స్థానాలు చేశారు. 61 తర్వాత మనకు ఈ స్థానాలు 590 నుంచి ఇంకొక 10 పెరిగినాయి. ఎప్పుడైతే 76 డిలిమిటేషన్ తర్వాత 71 డిలిమిటేషన్ యాక్ట్ లో 76 తర్వాత మనకు 543 స్థానాలు అప్పటి నుంచి ఉన్నాయి. ఇక మారలే. 543 స్థానాలు 76 డిలిమిటేషన్ ఉన్నాయి అప్పటి నుంచి. మనం తర్వాత ఏమైందంటే 71లో ఈ వివాదం ఏమొచ్చిందంటే అప్పటికే మనకు 67 నుంచి దేశవ్యాప్తంగా 2 లేక 3 పిల్లలు చాలు అనే ఒక దాన్ని పాటించడం మన కుటుంబ నియంత్రణ. దాంతో మెల్లమెల్లగా దక్షిణ భారతదేశంలో జనాభా అప్పుడే నియంత్రణ మొదలైంది. ఉత్తర భారతదేశంలో అప్పటి నుంచి పెరుగుతున్నాయి. అప్పుడు ఏమైందంటే
76 జనాభా లెక్కలు దాని ప్రకారం మనం 71 ప్రకారం చేసుకుంటూనే ఈ అసమానతలు తొలగాలంటే దీన్ని ఫ్రీజ్ చేయాలి, నియోజకవర్గాల పునర్విభజన ఫ్రీజ్ చేయాలని ఆనాడే మనం 1971 యాక్ట్ ప్రకారం 76 లో జరిగిన దాని ప్రకారం 25 ఏళ్ల దాకా 76 అంటే 2001 దాకా మనం ఫ్రీజ్ చేసుకున్నాం అప్పుడు. అందుకని మీరు 30 ఏళ్ళు డీలిమిటేషన్ లేదు, మనం 81, 91 లేదు. కానీ 2001లో మళ్ళీ డీలిమిటేషన్ యాక్ట్ మళ్ళీ కొత్తగా తయారైంది. అప్పుడు ఏం చేశారంటే 1991 జనాభా ప్రకారం ఇవి చేస్తానని. అప్పుడు నేను ఢిల్లీ దాకా వెళ్ళాను. అప్పటికి నేను దీని మీద డీలిమిటేషన్ పనిచేస్తున్న వాడిగా ఢిల్లీలో ఒక అభ్యంతరం ఏం పెట్టారంటే ఈ డీలిమిటేషన్ యాక్ట్ సభ్యుల ముందు, డీలిమిటేషన్ యాక్ట్ లో సభ్యులు చాలా హుందాగా ఉంటారు, చాలా దేశవ్యాప్తంగా అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ ముందు పెట్టింది ఏంటంటే 91 యాక్ట్ ప్రకారం 91 జనాభా లెక్కల ప్రకారం చేస్తే ఇంకొక 2 ఏళ్ళు ఆగండి, 2001 జనాభా లెక్కలు వస్తాయి కదా, అప్పుడు చేస్తే బాగుంటుందని. రెండోది 2001 జనాభా లెక్కలు విత్ ఇన్ ద స్టేట్ పాటించాలి, కానీ 2001 జనాభా లెక్కల ప్రకారం కనుక ఇంప్లిమెంటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు చాలా అన్యాయం జరుగుతుంది అనే దాని మీద నేను ప్రస్తావించాను. అప్పుడు నిజంగా చెప్పాను, నాలాంటి వాళ్ళు చాలా మంది పోవచ్చు, నేను ఒక్కటి గొప్పతనం కానీ ఆనాడు మళ్ళీ ఏం చేశారంటే 2001 జనాభా లెక్క బదులు 71 లెక్కని 71 జనాభా లెక్కని తీసుకొని డిలిమిటేషన్ చేశారు. ఆనాడు చేసుకుంటూ విత్ ఇన్ ద స్టేట్ అంటే 543 స్థానాలు అట్లాగే ఉంచి విత్ ఇన్ ద స్టేట్ మాత్రమే ఈ డిలిమిటేషన్ చేయాలని చెప్పారు. ఉదాహరణకు అప్పుడు 42 సీట్లు మన పార్లమెంట్ సీట్లు మన ఆంధ్రప్రదేశ్ లో మనకు లెక్కలు అర్థం కాదు చెప్తున్నారు. 42 అట్లనే ఉంచాం, ఒకటి పెంచలేదు. కానీ ఏం చేశారంటే 2001 తర్వాత జరిగిన దానిలో విత్ ఇన్ ద స్టేట్ పంచుతాం. అప్పుడు ఏంటి, మనకు హైదరాబాద్ గతంలో 2 హైదరాబాద్ సికింద్రాబాద్ 2 ఉండేవి. కానీ మొత్తం జనాభాను విడదీసి లెక్క ప్రకారం చేస్తే ఏమైందంటే మనకు మల్కాజ్గిరి పెరిగింది. అట్లెందుకు శ్రీకాకుళంలో 12 స్థానాలు ఉంటే 9 కూర్చోబడ్డాయి. అసెంబ్లీ స్థానాలు, అసెంబ్లీ కూడా చేశారు. డిలిమిటేషన్ యాక్ట్ ఒకటి పార్లమెంట్ కి రాదు, అసెంబ్లీ అట్లా 12 స్థానాలు ఆంధ్రలో నష్టపోయి, తెలంగాణలో కూడా వరంగల్ లాంటి చోట్ల 13 మంది 12 అయింది నష్టపోయి, ఆదిలాబాద్ 9 కి 10 పెరిగింది. ఇవన్నీ కూడా జనాభా కేంద్రీకృతమైన చోట. ఇప్పుడు నేను కేవలం దక్షిణ భారతదేశ పంచాయతీ కాదు ఇది, మన విభిన్న స్టేట్ కూడా జనాభా అక్టోబర్స్ లాగా పెరిగే నగరాలు కూడా విస్తరించడం వల్ల ఇక్కడ కూడా పెరిగింది. ఉదాహరణకు 12 పోతే ఇది మన ఆంధ్రలో, తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ స్టేట్ లో, అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకటే ఉండే కానీ రంగారెడ్డి జిల్లాలో 5 సీట్లు ఉంటే 14 అయినాయి, 9 సీట్లు పెరిగింది. ఇట్లా మనకు అసమానతలు కూడా పెరిగే అవకాశం ఉంది. కానీ ఆనాటి మాలాంటి వాళ్ళ విన్నపం మన్నించి మళ్ళీ 25 ఏళ్ల దాకా డిలిమిటేషన్ ఉండదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పుడు వాజ్పేయి గారు ఉన్నారు, 71 ఇందిరాగాంధీ గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఉన్నారు. ఇక్కడ ఉత్తరాది దక్షిణాది కాంగ్రెస్ కు లేకుండా బీజేపీ, కాంగ్రెస్ కు రాష్ట్రాలు పంచాయతీ కాదు. ఒక బాధ ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలు మన కుటుంబ నియంత్రణ పాటిస్తున్నాయి, ఎక్కువ పాటించినాయి. దానివల్ల జనాభా ఇక్కడ స్థిరీకరణ జరగలేదు. స్థిరీకరణ అంటే పుట్టుకల చావులు సమానం అవడు కాలే. కానీ ఉత్తర భారతదేశంలో బాగా పెద్ద ఎత్తున జనాభా విస్ఫోటనం లాగా పెరిగి చాలా పెద్ద ఎత్తున వచ్చింది. ఉత్తరప్రదేశ్ ఉదాహరణ చెప్తున్నాను కదా జమీల్ గారు, ఉత్తరప్రదేశ్ లో మొదలు 85 సీట్లు ఉన్నాయి. ఉత్తరాఖండ్ విడిపోయిన తర్వాత 85 పట్టుపోయింది. అట్లాగే బీహార్ లో 54 సీట్లు ఉండే, మళ్ళీ జార్ఖండ్ విడిపోయిన తర్వాత అటు ఇటు కొన్ని పోయినాయి. మధ్యప్రదేశ్ లో కూడా 45 సీట్లు ఉండే, మళ్ళీ మధ్యప్రదేశ్ మనకు ఛత్తీస్గఢ్ విడిపోయిన తర్వాత తక్కువైనాయి. కానీ ఇప్పుడు మనం ఒక మాట అనుకోవాల్సింది ఏంటంటే దక్షిణాది ఉత్తరాది పంచాయతీ కాదు, సీట్లు నష్టపోతే మన 5 రాష్ట్రాలే కాకుండా, అది అంటే పుదుచ్చేరి పెద్ద నష్టపోయేది ఏమిటి, ఒకటే సీట్ ఉంది, ఒకటి సీట్ ఉంది. మనకు అండమాన్ నికోబార్ ఒకటే ఉంటుంది. కానీ ఇక్కడ మధ్యాహ్నం అంటే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మన కర్ణాటక, కేరళతో పాటు ఉత్తరాదిలో కూడా సీట్లు నష్టపోతాయి. దాన్ని బాగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దక్షిణాది ఉత్తరాది పంచాయతీ పంజాబ్ ఒకటి పోతుంది, హర్యానా ఒకటి పోతుంది, పశ్చిమ బెంగాల్ 4 సీట్లు కోల్పోతుంది, ఇట్లా మహారాష్ట్ర 2 సీట్లు కోల్పోతుంది. ఇట్లా చూసుకుంటే మనకు ఉత్తరాది దక్షిణాది పంచాయతీ కానీ ఎక్కడైతే జనాభా నియంత్రణ జరిగిందో అక్కడ సీట్లు కోల్పోయే అవకాశం ఉంది, ఎక్కడైతే జనాభాను పెంచుకున్నారో అక్కడ సీట్లు పెరిగే అవకాశం ఉంది. దీన్ని మనము ఈ 2 విభజితే కాకుండా ఇవాళ బీజేపీ కూడా 2026 ఎన్నికల మన జనాభా లెక్కల తర్వాత చేయమని ఉంది కదా, 30 ఏళ్ల తర్వాత 25 ఏళ్ల తర్వాత 2021 తర్వాత కనుక ఇప్పుడు 2021 జనాభా లెక్కలు జరగాల్సి ఉండే, జరగలే. ఇప్పుడు 2026లో జనాభా లెక్కలు జరిగితే ఆ తర్వాత జరిగే పరిణామాల గురించి హెచ్చరిక గంటారావం మోగిస్తున్నాం అందరం కూడా.
కనుక దయచేసి బీజేపీకి మిగతా బీజేపీ ఇతర పక్షాలకు పోటీ అను, లేకపోతే దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం పోటీ అని చూడొద్దు. ఇది నేను ఒక స్థూలంగా చెప్తున్నాను. ఎట్లా నష్టం అవుతుంది దీని పరిష్కారం కూడా నేను రెండో రౌండ్ లో చెప్తాను. ఓకే, రైట్. ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి ప్రసన్న దగ్గర కదా. ప్రసన్న గారు, మీ దగ్గర టోటల్ డేటా ఉంది, మనకు ఎన్ని జనాభా లెక్కల ప్రకారం ఎంతమంది ఏ స్టేట్లలో ఉన్నారు, ఎంతమంది ప్రతినిధులు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే డిలిమిటేషన్ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో ఆ నేపథ్యంలో మీ దగ్గర ఉన్న డేటా ప్రకారం ఏమంటుంది చెప్పండి సార్. జమీల్, ఏదైతే మనకు డిలిమిటేషన్ యాక్ట్ ప్రకారంగా మనకు 2001లో జరిగింది. తర్వాత జనాభా లెక్కలు మనకు కరోనా చేయబట్టి జనాభా లెక్కలు చేయలేదు. యాక్ట్ ప్రకారం ఏం చెప్పారంటే 2026 తర్వాత జరిగేటువంటి మొదటి జనాభా లెక్కల ఆధారంగా డిలిమిటేషన్ చేయాలని చెప్పేసి యాక్టులో పేర్కొనడం జరిగింది. దాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. 2026 తర్వాత ఏదైతే మొదటిసారి జనాభా లెక్కలు జరుగుతాయో ఆ జనాభా లెక్కలను ఆధారంగా తీసుకొని డిలిమిటేషన్ చేయాలి అని చెప్పి ఉంది. దాని ప్రకారంగానే చూసుకుంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము కొత్త పార్లమెంట్ భవనాన్ని కూడా నిర్మించడం జరిగింది. సో ఎంపీలు పెరుగుతారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు పెరుగుతారు అని చెప్పేసి కొత్త పార్లమెంట్ భవనం, అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీలు అని కట్టుకోవాలని చూస్తూ ఉన్నారు. అయితే తెలంగాణ లోపల చూసుకుంటే తెలంగాణ ఏపీ డివైడ్ అయిన తర్వాత ఆ డిలిమిటేషన్ చేయాలని చెప్పేసి ఉన్నప్పటికీ కూడా ఈ 2026 జనాభా లెక్కలు అయిపోయిన తర్వాతనే చేయాలని చెప్పేసి ఉండడం వల్ల తెలంగాణ ఏపీ లోపల సాధ్యపడలేదు. అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కానివ్వండి, అప్పుడు ట్రై చేశారు పెంచడానికి. ఆ విధంగా తెలంగాణ లోపల మండలాలు పెంచడం జరిగింది, జిల్లాలు పెంచడం జరిగింది. తెలంగాణ చూసుకుంటే కనుక ఎగ్జాంపుల్ తీసుకుంటే మంచిర్యాల జిల్లా ఉంది. మంచిర్యాల జిల్లా లోపల జన్నారం మండలం అనేది పార్లమెంట్ ఆదిలాబాద్కి వస్తుంది, కానీ జిల్లా మంచిర్యాల చేయడం. ఎందుకంటే రేపు అసెంబ్లీలు పెరిగితే లక్షపేట మళ్ళీ ఎమ్మెల్యే చేయాల్సి వస్తే జనాభా సరిపోరని చెప్పేసి ఆ జన్నారం మండలం కలపడం జరిగింది. పెద్దపల్లి జిల్లా చూసుకుంటే పెద్దపల్లి జిల్లాలో చూసుకుంటే ధర్మారం మండలం అనేది ధర్మపురి నియోజకవర్గంలో ఉంటుంది, కానీ ఆ జిల్లా వచ్చేసరికి దాన్ని పెద్దపల్లిలో కలిపారు. ఎందుకంటే రేపు ఇంకొక నియోజకవర్గం పెరిగితే జనాభాలు సరిపోరు కాబట్టి ముందుగానే దాన్ని ప్లానింగ్ చేసి పెట్టారు. దాని ప్రపోజల్ కూడా కేంద్ర ప్రభుత్వం పంపించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కానీ అక్కడ యాక్సెప్ట్ కాలేదు. ఇలా చూసుకుంటే మంత్రి నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం అది. ఇప్పుడు చూసుకుంటే 10 మండలాలు ఉన్నాయి ఒక నియోజకవర్గం లోపల. భూపాలపల్లి జిల్లా కింద 5 మండలాలు ఉన్నాయి, మంత్రిని పెద్దపల్లి జిల్లా కింద 5 మండలాలు ఉన్నాయి. అంటే రేపు అసెంబ్లీ పెరిగితే మంత్రిని 2 నియోజకవర్గాలు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా చూసుకుంటే తెలంగాణ లోపల చాలా నియోజకవర్గాలకి కొత్త మండలాలను అడ్జస్ట్ చేయాలని చెప్పేసి చాలా ప్లాన్గా చేయడం జరిగింది. అదేవిధంగా ఏపీలో కూడా చేశారు. ఏపీలో కొత్త జిల్లాలు అయినాయి, కొత్త మండలాలు అయినాయి, వాళ్ళు కూడా ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే 2026 జనాభా లెక్కలు ఇప్పుడు 2026 దాకా చేసేటువంటి అవకాశం లేదు యాక్ట్ ప్రకారంగా. అంటే కరోనా చేయబట్టి 2021లో జరగాల్సిన జనాభా లెక్కను కేంద్ర ప్రభుత్వం నిర్వహించలేదు. కానీ ఎప్పుడు చేయాలి మరి? 2031లో చేయాలి. 2031లో జనాభా లెక్కలు చేసినప్పుడు జనాభా ఏ విధంగా ఉంది? యూపీలో మనకు ఒక నానుడి ఉంది. యూపీలో ఏ గవర్నమెంట్ అయితే ఎక్కువ ఎంపీ సీట్లు గెలుస్తారో కేంద్రంలో అదే ప్రభుత్వం వస్తాయని నానుడి ఉంది. ఇప్పుడు ఒక్క యూపీ చూసుకుంటే మిగతా భారతదేశం లోపల సుమారు 20 స్టేట్లకు సంబంధించిన ఎంపీలు సమానంగా ఉంటారు. నార్త్ ఈస్ట్లో చూసుకుంటే 7 స్టేట్లకు సంబంధించి అక్కడ ఒక రాష్ట్రానికి ఒకటే ఎంపీ ఉంటారు. కొన్ని రాష్ట్రాలకైతే 2 ఎంపీలు. అలా చూసుకుంటే అక్కడ ఎంపీగా గెలిచిన అతను సీఎం కన్నా పవర్ఫుల్గా ఉంటాడు. అక్కడ ఏ విధంగా చేస్తారు? ఎందుకంటే జనాభా ప్రకారంగా చూసుకుంటే మనకు ఎంపీలు అనేది తగ్గుతారు, కానీ ఇక్కడ జనాభా ప్రకారం చూడకుండా ఏరియా వైజ్గా చూస్తే కనుక ప్రభుత్వానికి, ఎందుకంటే ఏరియా ఇప్పుడు తెలంగాణలో 17-19 ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు మనకు 17 ఉన్నాయి, దాన్ని 19, 20 చేయాలని చెప్పేసి ప్రపోజల్ పెట్టుకున్నారు. ఇప్పుడు జనాభా లెక్కల వైపు చూస్తే ఇంకా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే జనాభా లోపల కుటుంబ నియంత్రణ అనేది చాలా చక్కగా విజయవంతంగా చేసినటువంటి రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, కేరళ, తర్వాత పంజాబ్, ఈ రాష్ట్రాలు, తమిళనాడు, ఈ రాష్ట్రాలు ఉన్నాయి. అదే యూపీ కానీ బీహార్ కానీ అక్కడ జనాభా విస్ఫోటనం జరిగిపోయింది మొత్తం కూడా. ఇక్కడ 1 లేదా 2 అంటే అక్కడ 4 లేదా 5 అనేటువంటి పరిస్థితి అక్కడ యూపీలో, బీహార్లో జరిగింది. అక్కడ ఇప్పుడు చూసుకుంటే జనాభా లెక్కల వారి కనుక అసెంబ్లీలు కానీ ఎంపీలు కానీ పెంచాలంటే అది కొన్ని రాష్ట్రాలకు, కొన్ని ప్రాంతాలకు ఇబ్బందికర పరిస్థితులు తలెటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తూ ఉన్నది? ఇక్కడ సౌత్ ఇండియా కానీ నార్త్ ఈస్ట్ ఇండియాలో కానివ్వండి, అక్కడ ఎంపీ సీట్లు తగ్గించకుండా
ఇప్పుడు 7 అసెంబ్లీలో కలిపి ఒక ఎంపీ సీటు తెలంగాణ లోపల ఏపీ లోపల ఉన్నాయి. నెక్స్ట్ 5 అసెంబ్లీలో కనుక ఒక ఎంపీ సీట్ చేస్తే అది ఇబ్బంది కాకుండా మనకి ఎంపీ సీట్లు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుందని మనం ఈ సందర్భంగా చెప్పవచ్చు జమీల్. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి మనం సుధాకర్ శర్మ గారి దగ్గర వెళ్దాం. సుధాకర్ శర్మ గారు, ఇప్పుడు మనం రామ్మోహన్ గారు, బండారు రామ్మోహన్ గారు చెప్పారు, దీనికి బీజేపీతో ముడిపెట్టకండి, అవును, ముడిపెట్టకుండా కేవలం ఒక దానికి సంబంధించింది ఇది డీలిమిటేషన్ ప్రాసెస్ సంబంధించిన ముడిపెట్టడం సరికాదు అని చెప్తున్నారు. నేనేమంటానంటే ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టు ఉత్తరాది ఏదైతే వాళ్ళు ఉన్నారో 80 సీట్లతోని యూపీ ఉన్నది, 48, 42, 40 సీట్లతో వాళ్ళు ఉన్నారు. అంటే మనం చెప్పుకున్నట్టుగా మన రాష్ట్రానికి సంబంధించిన మన దేశానికి సంబంధించి ఎక్కువ శాతం వీళ్ళే మొత్తం కంప్లీట్గా డామినేట్ ఉన్నారు. ఎవరైతే దీంట్లో బీజేపీ ఒకవేళ కనుక యూపీలో బీజేపీ వచ్చిందంటే బీజేపీయే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అలా విషయంపై ఈరోజు మనకు ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన విభజన అనేది ఇప్పటిదాకా ప్రక్రియ జరగలేదు. ఇక్కడ జరిగింది కానీ అక్కడ ఇంకా జరగలేదు. అక్కడ జరిగితే కూడా ఈ ప్రాబ్లం ఉన్నది, వీళ్ళ ప్రాధాన్యత కోల్పోతుందనే ఒక కుట్రతోనే చేస్తున్నట్టుగా మనం అనుకుంటున్నాం. ఈ విషయంలో మన బండారు రామ్మోహన్ గారు ఏమన్నారంటే ఇప్పుడు దానికి బీజేపీని మనం దీనికి వాళ్ళకి తప్పుదో పట్టడానికి అవకాశమే లేదంటారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నేను బండారు రామ్మోహన్ గారు చెప్పినటువంటి ఆలోచన ఏదైతే ఉందో దాంతో ఏకీభవిస్తున్నాను. అచ్చా, ఎందుకంటే మనం టెక్నికల్గా ఆలోచిస్తే కూడా ఇది ఒక పార్టీకి కానీ ఒక రాష్ట్రానికి కానీ సంబంధించినటువంటి విషయం కాదు, దేశం యొక్క సంపూర్ణ సమగ్ర స్వరూపానికి సంబంధించి అలా భావిస్తాను. దానికి ఒక విషయం ఏంటంటే బీజేపీ కాదు కానీ హిందీ డామినేటెడ్ ఏరియాస్ ఏదైతే ఉన్నదో హిందీ డామినేటెడ్ ఏరియాస్ను మీరు దాన్ని ఒకసారి మీరు గమనించవచ్చు కదా ఈ విషయంలో. అట్లా మనం మళ్ళీ ఒక భాషతో కూడా మనం పొంతన పెట్టలేం. ఎందువల్ల అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం భాషా విస్ఫోటనం కూడా జరుగుతోంది. అంటే 3 లాంగ్వేజ్ ఫార్ములా అని ఎన్ఈపీ అని ఇప్పుడు కన్కరెంట్గా 2 ఇష్యూస్ మీద కూడా అక్కడ ఫోకస్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం ఆ విషయం కూడా మాట్లాడుకోవాలి. అసలు ఆ ప్రాతిపదిక వెనుక ఉన్నటువంటి ఆలోచన ఆంతర్యం ఏమిటి అని కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఒక లాంగ్వేజ్ని ఇంప్లిమెంట్ చేయటం వల్ల వచ్చినటువంటి భయం ఏంటి, దానివల్ల మన మదర్ టంగ్ ఏదైతే ఉందో మనకు ప్రివలెంట్ లాంగ్వేజెస్ ఏమన్నా ఉన్నాయో అవి అంతరించిపోయే అవకాశం ఉందా, లేక ఇది దాన్ని ఓవర్ రైడ్ చేసేటువంటి అవకాశం ఉందా, ఓవర్ పవర్ చేసేటువంటి అవకాశం ఉందా అనేటువంటి విషయాలు నిజంగా చెప్పాలి అంటే చాలా సూక్ష్మమైన అంశాలు. ఇక్కడ ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల విషయంలో మనకు వస్తే ఎమోషనల్ ఆస్పెక్ట్తో కొన్ని విషయాలను స్వప్రయోజనాల కోసం అంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ కోసం కూడా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఒకవైపు ఏమో డీలిమిటేషన్ వల్ల ఫెడరలిజం కోల్పోతున్నాము అని అంటారు, ఇంకోవైపు నేషనల్ లాంగ్వేజ్ అయినటువంటి హిందీ విషయంలోనేమో దే ఆర్ గివింగ్ ఆపోజిట్ వాయిస్. అంటే వాళ్ళ స్టాండ్ విషయంలో కూడా క్లారిటీ లేదు అని అనిపిస్తుంది. కాబట్టి మనం ఎవరిని కూడా తప్పు పట్టడం లేదు. మనకు ఒక విషయంలో కనుక ఏదైనా ఆలోచన ఉంటే దాన్ని బాహాటంగా అందరి ముందు కూర్చొని చర్చించుకోవడం అనేది ఫెడరలిజంలో ఉన్నటువంటి ఒక మంచి పద్ధతి. కాబట్టి దాన్ని స్వాగతిస్తూనే ఈరోజు స్టాలిన్ గారు ఏదైతే జేఏసీ పెట్టారో ఆ మీట్ అనేది చాలా మంచిది. దానివల్ల ప్రతి ఒక్కరి మనసులో ఉన్నటువంటి విధానం ఏంటో ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలుస్తుంది. తెలియటం వల్ల ఏదైనా మనం దీంట్లో మార్పులు చేర్పులు చేసుకోవాలి అంటే కూడా స్వాగతిస్తే అదొక చక్కటి ఫెడరలిజంకు అది ఒక ఎగ్జాంపుల్గా మిగిలిపోతుంది. అలాగే లాంగ్వేజ్ విషయంలో కూడా ఇప్పుడు ఎవరైతే కలుస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళ ఆక్షేపణలు ఏంటి అనేది ముందుగా తెలియచేయాలి. అది ఒక సైంటిఫిక్ బేసిస్లో ఇంతవరకు బయటికి రాలేదు. అది కూడా వచ్చిన తర్వాత దాని మీద మనం మాట్లాడాలి. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఒకసారి బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. బండారు రామ్మోహన్ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో మనం చూస్తాం చాలా, ఎప్పుడైతే వాళ్ళు హిందీ దానికి సంబంధించిన మాట్లాడతారో హిందీ మాట్లాడే ఏదైతే ప్రదేశాలు ఉన్నాయో ఆ ప్రదేశాలకు సంబంధించిన డామినేటెడ్ ఎవరైతే ఎంపీస్ ఉన్నారో వాళ్ళే అక్కడ చెలామణవుతారు. సౌదర్న్ పార్ట్కు సరైన అవకాశం కల్పారు. వాళ్ళు మాట్లాడతారని కూడా ఒక వ్యంగ్యంగా చూడడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు స్టాలిన్ ఏదైతే తీసుకున్నారో చాలా బ్రహ్మాండంగా ఒక బ్రహ్మాండమైన స్టెప్ అతను తీసుకున్నది. సౌదర్న్ పార్ట్కు గుర్తింపు లేదని మనం చాలాసార్లు అనుకున్నాం. అంటే ఇదే ఇంకొక విషయం మీరు గమనించవచ్చు. ఇప్పుడు మన సౌదర్న్ పార్ట్కు సంబంధించిన మీరు ఉత్తరాది ప్రాంతాలలో వెళ్ళి చేసిన తర్వాత వారొక దానికి ఎట్లా అంటారు, మీరు వాళ్ళు ఒక విధంగా చూస్తారు మమ్మల్ని.
ఇప్పుడు మనం ఒక విషయం అదే చూస్తే ఆంధ్రాలో నేను హైదరాబాద్కు సంబంధించిన మనం వెళ్దాం అనుకోండి, హైదరాబాద్ నుంచి వచ్చారనగానే వాళ్ళు ఒకసారిగా ఇట్లా జరుచుకొని చూస్తారు. అదే వాళ్ళు వస్తే మనం స్వాగతం పలుకుతున్నాం. ఇట్లానే ఉత్తరాది ప్రాంతాలలో కూడా దక్షిణాది నుంచి వచ్చారంటే వాళ్ళు ఇట్లా ఇస్తారు. ఇదే తమిళనాడులో మీరు పోయి హిందీ మాట్లాడితే వాళ్ళు కూడా మీరు మొత్తం మీకు ఒక ఏకపక్షిగా మిగిలిపోతారు. ఈ విషయంపై మీరేమంటారండి? ఇప్పుడు ఏకవిస్తున్నారని మన సుధాకర్ శర్మ గారు చెప్తున్నారు, కానీ హిందీ ప్రాతినిధ్యం ఏదైతే వహిస్తున్నదో అది మన మీద డామినేట్ చేస్తుంది కదా. నా ఉద్దేశం అంటే కొంచెం భాష గురించి వేరే మాట ఒక ఎపిసోడ్ వేరే చేసుకుంటే బాగుంటుంది. చేద్దాం సార్. దీనికి సాంకేతిక అంశాలు పోతే నా ఉద్దేశం అంటే డిలిమిటేషన్ ముందే మాట్లాడుతున్నాం. వీలైతే మీరు ఎప్పుడైనా పెట్టండి. ఇప్పుడు భాష గురించి మాట్లాడితే ఇంకో రకంగా వస్తుంది. నేనైతే భయపడతలేను. ఎందుకంటే నేను ఒక హైదరాబాద్ ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మా బాపు మా పూర్వీకులంతా ఉర్దూ మీడియం చదువుకున్నాం. మనకు హైదరాబాద్ ఉన్న వాళ్ళకు దక్షిణ భారతదేశానికి ఉత్తర భారత్ లాంటి వాళ్ళం. కాకపోతే తమిళనాడు పోతేనే భయపడతలేదు. ఎందుకు భయపడతా అంటే వాడు హిందీ మాట్లాడినాడు, ఇంగ్లీష్ సరిగ్గా రాదు మన వాళ్ళకి, దాంతో వాడు మన తెలుగులో అడిగి చెప్పాడు. కనుక దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశంలో ఆ భయమే లేదు మనకు. అందుకని తెలంగాణ రాజకీయ నాయకులు అందరూ కూడా ప్రధానమంత్రి స్థాయి దాకా పోయిందంటే కారణం. ఎందుకంటే భాష గురించి వద్దు. ఇప్పుడు డిలిమిటేషన్ గురించి మాట్లాడతాం. ప్రసన్న కుమార్ గారు కూడా ఒక మంచి అంశం, విలువైన అంశం ఇచ్చారు. దాని గురించి వేరేగా మాట్లాడతాను. ఎందుకంటే మన విభజన యాక్ట్ ఏం చెప్పింది, దానికి డిలిమిటేషన్ కి ఏం అడ్డం వచ్చింది అనేది ఒకటి. అందుకని నేను మొదటి నుంచి ఏమంటున్నానంటే దీన్ని పార్టీల పరంగా ఆలోచించవద్దు, మన మతం పరంగా ఆలోచించు. ఇంకొక దుర్మార్గంగా ఏం చేస్తున్నారంటే ముస్లింలు డైరెక్ట్ చెప్తాను నేను, నాకేమో ముస్లింలు ఎక్కువ మంది పిల్లలకి అంటున్నారు కనుక దాని వల్ల వస్తున్న సమస్య అంటున్నారు. ఇది కూడా తప్పే. ఇవాళ ఆధునిక ముస్లింలు తక్కువ మంది పిల్లలకి అంటున్నారు. అందరూ 4 పెళ్లి చేసుకోవడం లేదా, చాలా ఒక మైండ్ లో కూర్చుని పెడుతున్నారు మన అందరినీ కూడా. అది కరెక్ట్ కాదంటున్నారు. మీరున్న యాంకర్ ఇంకెవరు ఇదే మాట మాట్లాడతాను. ఏమవుతుందంటే అదే సార్ ఏమవుతుందంటే మనకు కొన్ని భావజాలాన్ని మన మెదడు చూపిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. జనాభా విస్ఫోటన జరిగిన మాత్రం వాస్తవము. కానీ ఏది అభ్యుదయకరంగా ఆలోచించిన రాష్ట్రాలేమో కొంతవరకు జనాభా నియంత్రణ చేయగలిగిన, ముఖ్యంగా దక్షిణ భారతదేశం. అట్లాగే ఉత్తర భారతదేశంలో కూడా కొంతవరకు నేను చెప్తున్న పశ్చిమ బెంగాల్లో కానీ, హర్యానా కానీ, లేకుంటే మన పంజాబ్ కానీ తగ్గింది జనాభా. మహారాష్ట్రలో కొంతవరకు తగ్గింది. అట్లా చూసుకుంటే ఇప్పుడు డిలిమిటేషన్ యాక్ట్ గురించి మాట్లాడతాం. మొదలేమో 51, 61, 71 3 సార్లు వరుసగా జరిగాయి. 71 తర్వాత మళ్ళీ 2001 దాకా జరగలేదు. 2001 తర్వాత ఇప్పుడు జరగాల్సింది. 71 మనకు మంచి ఫస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్. 71 తర్వాత 2001 చేసేటప్పుడు ఈ వివాదం వచ్చింది కనుకనే ఆనాడున్న వాజ్పేయి గవర్నమెంట్ చాలా దూరదృష్టి ఆలోచన చేసి ఏమన్నారంటే, మనం నిజంగా చెప్పాలంటే మన అంబేద్కర్ చెప్పిన సూత్రానికి విరుద్ధంగానే పోయినాం. అప్పుడు ఎట్లా అంటే అంబేద్కర్ ఫస్ట్ ఓటింగ్ దాని గురించి మాట్లాడినప్పుడు ఏమన్నారంటే, ఒక ఓటు ఒక విలువ అని. మనిషి జీవితంలో మనిషికి అప్పుడు 21 ఏళ్ళు ఉండే, 21 సంవత్సరాలు దాటితే ఒక ఓటు ఒక మనిషికి ఒకటే విలువ అన్నాడు. దాని ప్రకారం ఏంటంటే దేశం అంతా జనాభా ప్రకారమే నియోజకవర్గాలు పునర్విధించాలి కదా. దాని వ్యతిరేకంగా ఎప్పుడు పోయినాము 71 తర్వాత ఏం చేసినామని 71 జనాభాని చేసుకొని మనం ఒక ఓటు ఒక మనిషికి ఒక విలువ అంటే కష్టము. కనుక ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికి 30 లక్షల జనాభాకు ఒక్క పార్లమెంట్ సీట్ ఉందండి. మనం గమనించాలి. మన దగ్గర 3 లక్షలకు కూడా ఒక పార్లమెంట్ సీట్ ఉంది. మన లక్షద్వీప్ పోండి, లేకుంటే మన ఇటు పుదుచ్చేరి పోండి. అంటే ఏంటి మరి నిజంగా ఒక ఓటుకు ఒక విలువ అంటే మరి తక్కువ అన్నట్టే కదా, ఉత్తరప్రదేశ్కి అన్యాయం చేస్తున్నట్టే కదా. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఒక ఓటుకు ఒక విలువ అంటే రేపు పొద్దున ఇక్కడనేమో మనకు తక్కువ అయితే అక్కడ పెరుగుతాయనే ఉద్దేశంగానే ఫ్రీజ్ చేశారు. ఫ్రీజ్ చేసి 2026 తర్వాత దానికే ఈ జనాభా లెక్కలు వచ్చిన తర్వాత, జనాభా లెక్కలు 2021లో వస్తాయి. 21, 22, 23 వచ్చేస్తుండొచ్చు. ఇప్పుడైనా జనాభా లెక్కలు తగిన సంవత్సరంలో రావు. 2 సంవత్సరాలు ప్రొవిజన్ లిస్ట్ వస్తుంది, తర్వాత 2 సంవత్సరాలకు వస్తుంది. ఇప్పుడు 2026లో జరగాల్సింది ఏంటంటే 2001లో ఏదైతే పాటించడమో, ఏ సూత్రం పాటించడమో, సీట్లు ఇన్నే ఉంచి, ఇప్పుడు విభజన పునర్విభజనకు వ్యతిరేకం కాదు మనం, ఏది తమిళనాడు కానీ మీ పార్టీ మా అందరూ కూడా సీట్లు ఫ్రీజ్ చేయండి, ఇవే సీట్లను కొనసాగించండి అని అంటున్నాం. అప్పుడు ఏమవుతుందంటే విత్ ఇన్ ద స్టేట్ డిలిమిటేషన్ కావాలి. చెప్పాను కదా, గతంలో 42 సీట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. మనకు 42 మారినాయి, ఎల్లలు మారినాయి. కానీ మొత్తం 42లో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ కానీ. అందుకని ఇవాళ కనుక జనాభా ప్రకారం చేస్తే ఏం నష్టమైందో నేను సాంకేతికంగా చెప్తాను. జనాభా ప్రకారం చేస్తే ఉత్తరప్రదేశ్ లో సీట్లు పెరుగుతాయి, ఇక్కడికి పోతాయి. ఉత్తరప్రదేశ్, బీహారు, రాజస్థాను, మధ్యప్రదేశ్, ఈ 4 ఉమ్మడి రాష్ట్రాల్లో, అంటే బీహార్ అంటే జార్ఖండ్ కూడా కలుపుకొని మొత్తం మీద ఈ 4 రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయి. మన 8-7 రాష్ట్రాల్లో సీట్లు పోతాయి. ఎట్లా పోతాయి? తమిళనాడులో 39 సీట్లు ఉన్నాయి, 8 పోతాయి, 8 నుంచి 9 పోతాయి. గతంలో ఒకటి పోయింది లో. ఆ గతంలో 1971 యాక్ట్ ప్రకారం ఒక సీట్ పోయింది, 48 వరకు పోయింది. అప్పుడు పుదుచ్చేరికి ఒకటి ఇచ్చారు. అట్లానే 28 సీట్లు ఉన్న కర్ణాటక 2 కానీ 3 సీట్లు నష్టపోతుంది. కేరళ 20 సీట్లు ఉంటే 12 సీట్లే ఉంటాయి, 8 సీట్లు నష్టపోతాయి.
మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 7 సీట్లు మనం నష్టపోతాం. చూడండి 7, 8, 15, 8, 16 మళ్ళీ 23, 26 సీట్లు నష్టపోతున్నాం మనం దక్షిణ భారతదేశం. ఇది కాకుండా జనాభా ప్రకారం చేస్తే 4 సీట్లు పశ్చిమ బెంగాల్ పోతుంది. అట్లాగే మన పంజాబ్ ఒక సీటు, హర్యానా ఒక సీటు, ఇట్లా దాదాపు 32, 33 సీట్లు నష్టపోతాం. ఇప్పుడున్న 132 సీట్లు దక్షిణ భారతదేశానికి ఉంటే అది కనుక 26 సీట్లు తక్కువైతే 104, 105 మిగిలిపోతాం. ఈ అసమానతలు పోవాలంటే ఏం చేయమంటున్నారు అంటే రెండు పరిస్థితి. ఒకటేమో ఇవే లెక్క నుంచి ఇవే 543 స్థానాలు ఉంచి విత్ ఇన్ ద స్టేట్ చేయొచ్చు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో 30 లక్షలకు 40 లక్షలకు 40 లక్షలు లేదనుకోండి, దేశంలో అతి పెద్ద పార్లమెంట్ సీట్ ఏంటంటే జనాభా ప్రకారంగా ఓటర్ల ప్రకారం చూసి మల్కాజ్గిరి దేశంలో అతి పెద్ద పార్లమెంట్ సీటు. అదే ఓల్డ్ సీట్ హైదరాబాద్ అనుకోండి 12 లక్షలు 13 లక్షలకి ఒక పార్లమెంట్ సీట్ ఉన్నది. కనుక విత్ ఇన్ ద స్టేట్ లిమిటేషన్ జరిగితే ఫస్ట్ మల్కాజ్గిరి లాంటి 30 లక్షల నియోజకవర్గం తక్కువ చేయొచ్చు. అట్లాగే దేశవ్యాప్తంగా 543 అట్లాగే ఉంచి రాష్ట్రాల వారి డిలిమిటేషన్ చేస్తే ఎవరికి బాధ లేదు, ఎవరికి నష్టం లేదు. కానీ ఈ ప్రభుత్వం ఒక ఆలోచన ఏం చేస్తుందంటే మహిళా బిల్లు పాస్ అయిన తర్వాత ఎందుకు నియోజకవర్గాల పెంపు వచ్చిందంటే మహిళా బిల్లు పాస్ అయినాక మహిళలకు కేటాయించాల్సిన 33% అని బిల్లు పాస్ అయింది కదా, దాన్ని ఈ పురుషుల నుంచి తీసుకుంటే గొడవ వస్తుంది అని చెప్పి ఏం చేస్తున్నారంటే 543 ఏమో అట్లే ఉంటాయి జనరల్ సీట్లు, ఒక పెంచే అంటే 50% 543లో సగం అంటే 230 సీట్ల దాకా పెరుగుతాయి. ఈ 230 సీట్లను పూర్తిగా లేడీస్కి ఇచ్చేస్తే 1/3 సీట్లు వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది, వీళ్ళ పురుషులది కూడా తీసుకున్నట్టు కాదు అని ఒక ఆలోచన చేశారు. అందుకని కొత్త పార్లమెంటరీ విస్టా ఏం చేసిందంటే 1200 సీట్లతో ఏర్పాటు చేశారు. ఎందుకు 1200 సీట్లు అంటే లోక్సభ సీట్లే పెరిగాయి, రాజ్యసభ సీట్లు కూడా పెడతాయి. 230 సీట్లను మళ్ళీ దాన్ని కూడా 50% వేస్తారు కనుక మొత్తం కలిసి 1000-1200 సీట్లకు వస్తాయి కనుక కొత్త పార్లమెంట్ అట్లా కట్టుకున్నాం. ఉభయ సమాన సమావేశమైనప్పుడు చేయడానికి పెట్టుకున్నారు. ఇప్పుడు ఒక పరిష్కారం ఏమో ఉన్న సీట్లు ఇట్లే ఉంచడం, రెండో పరిష్కారం ఏంటంటే 50% పెంచడం. 50% పెంచి ఏం చేయాలి, ఇప్పుడున్న సీట్లకు 50% పెంచుతాయి. అప్పుడు కూడా అన్యాయం ఏం జరగదు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సీట్లు అట్లాగే ఉంటాయి, అన్యాయం జరగదు. ఒక పెద్ద అన్యాయం జరిగేది ఏంటంటే మొత్తం డిలిమిటేషన్ దేశానికి విస్తృతి పరిచి జనాభా ప్రకారం కనుక సీట్లు పెంచితే నేను చెప్పిన 26 సీట్లు దక్షిణ భారతదేశం నష్టపోతుంది, మిగతా అన్ని కలిపి ఉత్తరప్రదేశ్ లో, బీహార్ లో, రాజస్థాన్ లో అక్కడ పెరుగుతాయి. అందుకని దీన్ని వ్యతిరేకిస్తున్నాం మనం, ఇంకోటి ఏం కాదు, దక్షిణ ఉత్తర భారతదేశంలో కూడా కాదు. రెండోది ఏంటంటే ఇంతకుముందు ప్రసన్న కుమార్ గారు మాట్లాడేది కదా, దాన్ని కూడా చెప్తాను నేను. ఇప్పుడు మనకు విభజన అంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఏం పెట్టారంటే ఈ సీట్లు ఇప్పుడు చిన్న రాష్ట్రాలు చిన్నగా తక్కువ ఉంటే సీట్లు ఈ ఏమంటారు దాన్ని ఎన్నికలలో కోలాహలం ఎక్కువైతుంది. ఎన్నికల్లో ఈ తక్కువ సీట్లతోని మన ప్రత్యక్ష ప్రవేశం కాదు కదా, మనకు వెస్ట్ పార్లమెంటరీ సిస్టమ్ కదా మనం, కనుక తక్కువ సీట్లు ఉంటే ఎక్కువ రాజకీయాలు ఉంటాయని చెప్పి మనకు విభజన చట్టంలో ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ కానీ మనకు ఆంధ్రప్రదేశ్ లో అయితే 175 ఉంటే 225 చేయమని, 50 సీట్లు పెంచమని. ఇక్కడనేమో తెలంగాణలో 119 ఉంటే 153 చేయమని, అంటే 34 నియోజకవర్గాలు పెంచమని యాక్ట్ లో పెట్టిండ్రు. కానీ బీజేపీ ప్రభుత్వం పక్షపాత దృష్టి ఏం చేసిందంటే ఈ విభజన చట్టాన్ని ఆమోదించిన తర్వాత మొట్టమొదటి వచ్చింది కాంగ్రెస్ పార్టీ, పోయి బీజేపీ వచ్చింది కదా, బీజేపీ చేయాల్సిన పని ఏంటి, విభజన చట్టాలు పేర్కొన్న ప్రకారం పెంచాలి. పెంచకుండా ఏం చేసిందంటే 2026 దాకా డిలిమిటేషన్ యాక్ట్ వచ్చినాక ఉండాలి కదా, పెంచము అన్నాం. ఇద్దరు మాట. కానీ ఇక్కడనేమో మనకి ఇది మనకి వచ్చింది. జమ్మూ కాశ్మీర్ లో మరి డిలిమిటేషన్ ఎట్లా చేసిండ్రు, బీజేపీ చేసిన ద్వంద్వ ప్రమాణం అది. అంటే జమ్మూ కాశ్మీర్కి వచ్చే వరకు వెళ్ళేమో డిలిమిటేషన్ యాక్ట్లు మరి చెప్తున్నా అక్కడ డిలిమిటేషన్ చేసిండ్రు, ఇక్కడ ఎందుకు చేయలేదని ప్రశ్న. రెండవది మన దగ్గర కూడా ఇంతకుముందు మండలాలు జిల్లాలు అన్నారు, ఆ కన్ఫ్యూజన్ ఏమవుతున్నాడు ప్రసన్న కుమార్ గారు చెప్పిన దానిలో మనకి ఎప్పుడు కూడా డిలిమిటేషన్ యాక్ట్ లో స్పష్టంగా కొన్ని నిబంధనలు ఉన్నాయి. నెంబర్ 1, మనం ఏదైతే నియోజకవర్గాల పేర్లు పెట్టాలంటే అక్కడ ఒక పుణ్యక్షేత్రమో లేకుంటే ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఉంటే దాని పేరు పెట్టాలి. రెండవది అక్కడ ఏదైతే మనకు భౌగోళికంగా నది కానీ వాగు కానీ అడ్డం రావద్దు ఒకదానికి దానికి మధ్యాహ్నం. మూడవది జిల్లాలు దాటిపోవద్దు. ఏది పార్లమెంట్ నియోజకవర్గం పోతే కానీ అసెంబ్లీ నియోజకవర్గం జిల్లాలు దాటిపోవద్దు. అప్పుడు 10 జిల్లాలు ఉన్నాయి కదా మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలు, మొత్తం 23 జిల్లాలు ఉంటాయి. అయితే జిల్లాల పరిధి దాటిపోవద్దు. ఇట్లా కొన్ని పద్ధతి పెట్టుకున్నాం. కానీ పార్లమెంట్ సీట్లకు జిల్లాల పరిధి దాటుతుంది. ఎందుకంటే పాత గుంటూరు జిల్లాలో 4 పార్లమెంట్ సీట్లు ఉండే, ఇటు పక్కన ప్రకాశం, ఇటు పక్కన నెల్లూరు అన్ని కలిపి 4 పార్లమెంట్ సీట్లు ఉండే. కనుక ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మొదటి పద్ధతి పాటిస్తే, ఏదైతే జనాభా ప్రకారం పాటిస్తే యాక్చువల్గా అంబేద్కర్ అనేది కరెక్ట్, ఒక ఓటు ఒక విలువ. దానివల్ల దక్షిణ భారతదేశం నష్టపోతుంది, ఉత్తర భారతదేశం పెరుగుతుంది. అది కరెక్ట్ కాదు. రెండోది ఏం చేయాలి, ఉన్న సీట్లు అట్లే ఉంచి డిలిమిటేషన్ చేయడం రెండో మార్గం, అది కొంతవరకు పరిష్కారం.
కానీ మహిళలకు ఇద్దాం అనుకున్నాం 50% పెంచితే కూడా అది కూడా పరిష్కారమే. కానీ ఇప్పుడున్న సీట్లకే 50% పెంచాలి. మళ్ళీ మొత్తం కొత్తగా డిలిమిటేషన్ చేసి అప్పుడు పెంచిన అనుకోండి, ఉత్తరప్రదేశ్ 160 సీట్లకు వస్తుంది. ఇప్పుడు వేస్తే 80 బదులు 120 అవుతుంది అక్కడ. మన దగ్గర మన తమిళనాడు 40 బదులు 60 అవుతుంది, అంటే నష్టం లేదు. కానీ అదే కనుక ఈ రెండో పద్ధతి మూడో పద్ధతి పాటించకపోతే వచ్చే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వాళ్ళు ఢిల్లీ మన చెన్నైలో కూర్చున్న అందరూ అంటున్నారు. పెంచడము పెంచకపోవడం అనేది రెండే మార్గాలు. ఒకటి పెంచకపోతే ఉండొచ్చు, మహిళల కోసం పెంచవచ్చు. ఈ రెండు చేస్తే మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పారు కదా జమీల్ గారు, ఢిల్లీ బహుత్ దూర్ హై. నిజంగా మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని చిత్తశుద్ధి ఉంటే వరుసగా ఒక్కొక్కటి చేస్తే 2029లో కల్పించవచ్చు. ఎట్లా ఇప్పుడు 2026 జనాభా లెక్కలు చేయదలుచుకుంటే ఈ సంవత్సరం ముందు పెట్టవచ్చు. మరి ఇంకోటి ఏంటంటే గతంలో 2-3 ఏళ్ళు పట్టేది జనాభా లెక్కలు కావాలంటే. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత 1 సంవత్సరంలోనే జనాభా లెక్కలు చేయొచ్చు. చేసి ఇమీడియట్ దాని ప్రొవిజనల్ లిస్ట్ ప్రకటించి దాని ప్రకారం మహిళలకు రిజర్వేషన్ పెంచుతూ కల్పిస్తూ యాక్ట్ చేసిన డిలిమిటేషన్ మాత్రం 1.5 year 2 years పడుతుంది మనకు. అంటే మనం 2026 మొదలు పెడితే 2029 వరకల్లా దేశంలో డిలిమిటేషన్ పూర్తవుతుంది, జనాభా లెక్కలు మొదలు పూర్తయితే డిలిమిటేషన్ పూర్తవుతుంది. 29లో అమలు చేయొచ్చు, మనసుంటే మార్గం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళంటే, ఎట్లా చేసి 2034 దాకా రాముడు ఎవడో రాకాసుడు ఎవడో, బీజేపీ అప్పుడు ఉంటుందా లేదా తెలియదు. కనుక కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో చాలా సమయం పాలించి 71 ఏ పని చేసిందో, 2001లో వాజ్పేయి గవర్నమెంట్ ఏ పని చేసిందో, కాంగ్రెస్ బీజేపీ ఎక్కడ ఇప్పుడు అన్యాయం చేయాలి అంటున్నారు. ఇప్పుడు కనుక వాళ్ళ ఆదర్శంగా తీసుకొని 2 ప్రభుత్వాలు ఉన్నాయి కదా, ఆదర్శంగా తీసుకొని చేస్తే అవుతుంది. ఒకటి బీజేపీ మీద మనం మాట్లాడితే ఏడుస్తున్నాం, కానీ ఒకసారి 415 సీట్లు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా వచ్చినప్పుడు ఉన్నది కదా, ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు వచ్చినాయి కదా. ఇప్పటి వరకు బీజేపీ కూడా రాలే, 303 సీట్లే మాక్సిమం మొన్నటికి అంతకుముందు పార్లమెంట్ లో వచ్చింది. కనుక ఇది ఆనాడైన కాంగ్రెస్ ఉన్న బీజేపీ ఉన్న ఉత్తరాది రాష్ట్రాల పెత్తనం మన మీద ఉన్నది మనకు అర్థమవుతుంది. ఇది పార్టీలు మారితే ఏమంటారు దాని తమ నెలలో తమ మిత్రులు శత్రువులు ఎదరాల్సి అన్నట్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నాటకమాడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు నాటకమాడుతున్నాయి. ఒకనాడు దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం విభజన వస్తుంది, విడిపోవాల్సి వస్తుందని ఆవేశంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ఢిల్లీకి చెన్నైకి ఎందుకు పోలేదు? మొన్నటి దాకా మోడీని ఇష్టం ఉన్నట్టు తిట్టి చెప్పులు ఇసిరేసి మన తిరుపతి సభ సాక్షిగా అవమానించిన చంద్రబాబు నాయుడు ఎటు పోయిండు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రహస్య స్నేహితుడు బీజేపీకి, ఆయన ఎటు పోయిండు? ఆయన ఉత్తరం రాసి కూర్చున్నాడు. ఏమంటారు అన్నట్టు మన ఆటల్లో అరటి పండ్లాగా ఆయన ఉత్తరం పోవాల్సింది కదా చెన్నైకి, ఎందుకు పోలేదు అంటే రేపు పొద్దున బీజేపీ వాళ్ళు మంగళ పెట్టి వచ్చుతారు, అడకద్దరు పోకేసి అవుతారు, రేపు పొద్దున కేసులు పెడతారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అవకాశవాద రాజకీయాలుగా తయారైంది. స్పష్టంగా చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలన్నీ కూడా బీజేపీకి మద్దతు ఇస్తూ రహస్య స్నేహితులుగా కొందరు, డైరెక్ట్ గా కొందరు ఉండి ఇవాళ దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారు. ఇవాళ తప్పు కాదా? అంటే వీళ్ళు ఒక దాని మీద నిలబడాల్సిన వాళ్ళు ఇవాళ అవకాశవాదని రాజకీయం చేస్తూ ఎన్డీఏ కుటుంబం ఉండొచ్చు, కానీ దక్షిణాది రాష్ట్రం కాదా ఆంధ్రప్రదేశ్? నిజంగా నష్టపోయి అది ఆంధ్రప్రదేశే కదా రేపు పొద్దున. అందుకని వీళ్ళ వాయిస్ ఎందుకు ఎత్తడం లేదు అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎట్లాగా ఉంటది? కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి మీరు చెప్పాలి జమీల్ గారు, మరి షర్మిల గారిని పిలిచారో లేదు తెలియదు నాకు. షర్మిల గారిని పిలవాల్సి ఉండే అక్కడ. మన పిసిసి అధ్యక్షుడు పోయింది కదా, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పోయింది కదా, మరి షర్మిల గారిని పిలిస్తే కూడా ఆమె కూడా కాంగ్రెస్ పార్టీ వాయిస్ చెప్పేది. అందుకని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏ వాయిస్ ఎత్తుకుంటుందో వాళ్ళు ఉన్నప్పుడు కూడా అదే వాయిస్ ఎత్తుకోవాలి కదా. మళ్ళీ అవకాశవాద రాజకీయాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, 3 రాష్ట్రాల అధికారంలో ఉంది కనుక డిలిమిటేషన్ మీద దయచేసి మతపరమైన రాజకీయాలు చేయొద్దు, ప్రాంతపరమైన రాజకీయాలు చేయొద్దు, టెక్నికల్ గా ఆలోచించండి. పరిష్కారం నేను ఒకటే చెప్తున్నాను, ఇప్పుడున్న సీట్లను పెంచితేనేమో ఉన్న వితిన్ ద ఏమంటారు దాన్ని దానిలో చేయాలి, పెంచకపోతే పెంచితేనేమో 50% పెంచి మహిళలకు రిజర్వేషన్ ఇస్తే మంచి పరిష్కారం వస్తుందని అనుకుంటున్నాను. రైట్. ఇదే విషయంపై ప్రసన్న మీరు చెప్పండి. ప్రస్తుతం ఏదైతే బండారు బ్రాహ్మణ్ గారు చాలా క్లియర్గా ఎవ్రీ అంశాలను తీసుకొచ్చి మతపరంగా దీన్ని చూడొద్దు, ప్రాంతాల వారీగా కూడా చూడొద్దని, దీనికి సంబంధించి మన దగ్గర ఉన్న డేటా ప్రకారం ఏదైతే ఉన్నదో మతపరంగా అయితే మనం చూస్తూనే లేము ఈ విషయాన్ని. అది ఎంత ఏం చేసినప్పటికీ మనం ప్రాంతీయ వారి ఏదైతే పరంగా చూస్తామో దాని విషయంపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి, మీరు దీన్ని ఎట్లా విశ్లేషిస్తారండి? జమీల్, ఇక్కడ మతపరంగా చూడొద్దు, తర్వాత ప్రాంతాల పరంగా చూడొద్దు, కానీ ఇక్కడ ఆర్థిక పరంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశాన్ని సాధేటువంటి రాష్ట్రాలలో తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఇవి మాత్రమే లాభాలు ఇస్తున్నాయి. పన్నుల రూపకంగా కానివ్వండి, లేకపోతే ఏ రకంగా కానీ భారతదేశాన్ని సాధేటువంటి రాష్ట్రాలు ఇవే. ఈ డబ్బులను తీసుకపోయి ఏం చేస్తారు కేంద్ర ప్రభుత్వము, యూపీ, బీహార్ లోపల వాళ్ళు పెడతా ఉన్నారు. మనకు రావాల్సినటువంటి చట్ట ప్రకారంగా న్యాయంగా రావాల్సిన డబ్బులు మనకు
ఇవ్వకుండా తాత్సారం చేస్తూ ఆ డబ్బులను యూపీ, బీహార్ అటువంటి ప్రాంతాల లోపల పెడతాం. ఎందుకు అక్కడ ఎంపీ సీట్లు ఎక్కువ ఉన్నాయి. వారికి అల్టిమేట్గా రాజకీయాలకి సంబంధించి పార్టీలకు కావాల్సింది వారు రాజకీయంగా అక్కడ డెవలప్ కావడమే. కాబట్టి ఏం చేస్తారు, తెలంగాణ నుంచి వచ్చేటువంటి డబ్బులను, పన్ను రూపంగా వచ్చే డబ్బులను, అదేవిధంగా కర్ణాటక నుండి వచ్చే డబ్బులను, తమిళనాడు నుండి వచ్చే డబ్బులను వీటిని తీసుకెళ్ళి యూపీ, బీహార్, తర్వాత రాజస్థాన్ ఇటువంటి రాష్ట్రాల లోపల వారు ఎక్కువగా పెట్టడం జరుగుతూ ఉంది. దాని ఎఫెక్ట్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ బీజేపీ ప్రభుత్వము వస్తుంది. ఎందుకు వారు అక్కడ ఎప్పుడు కూడా ఫ్రీ ఉచితాలకు అనుకూలంగా లేని బీజేపీ ఢిల్లీ గద్దెను ఎక్కాలని చెప్పేసి ఈసారి ఉచితాలను కూడా ప్రకటించింది. ఉచితాలు మేము అసలు యాక్సెప్ట్ చెయ్యము, మేము వ్యతిరేకమైనటువంటి మోడీ ఢిల్లీలో ఉచితాలు ఇచ్చాడు. ఆ డబ్బులు ఎక్కడే అవన్నీ మనయే కదా, అవన్నీ సౌత్ ఇండియా నుండి వచ్చే డబ్బులే కదా. అదే రేపు ఎంపీ సీట్లు తగ్గిపోతే మనకు మాట్లాడాల్సిన సమస్యలపైన మాట్లాడాల్సిన సమయం తగ్గుతుంది పార్లమెంట్ లోపల. అదేవిధంగా మన రావాల్సిన నిధులు తగ్గుతాయి. ఈ రకంగా ఆలోచన చేయాలి మనం. ఎందుకంటే రేపు భవిష్యత్తు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు కాదు, భవిష్యత్ తరాలను ఆలోచన చేయాలి. ఎందుకంటే 25 సంవత్సరాలకు ఒకసారి డీలిమిటేషన్ అనేది యాక్ట్ ఉన్నప్పుడు ఒక తరము మొత్తం కూడా నాశనం అయ్యేటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనేది ఉంది. నేను చాలాసార్లు ఢిల్లీకి వెళ్ళినప్పుడు కానీ, మహారాష్ట్ర, ముంబైకి వెళ్ళినప్పుడు కానీ వారు ఏమంటారు, అరే భాయ్ ఆప్ హైదరాబాదీయే, మద్రాసియే ఇదే అంటారు. కానీ ఇండియన్గా ఎప్పుడు వారు చూడరు. అదే నార్త్ ఈస్ట్కి వెళ్తే అక్కడ అసలు ఎంపీలే లేరు. పాపం వాళ్ళ పరిస్థితి ఇంకా అధ్వానమైన పరిస్థితి. వాళ్ళ నిధులు తక్కువగా వస్తాయి, వాళ్ళకి ఎంపీలు ఉండరు, వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడాల్సిన సమయం తక్కువగా ఉంటుంది. అది కూడా మనం చూస్తూ ఉన్నాం. అదే ఖచ్చితంగా మనకు ఎంపీ సీట్లు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు అసెంబ్లీలు పెంచిన తర్వాత 5 అసెంబ్లీలకు ఒక ఎంపీ సీట్ అనేది ఒక ప్రపోజల్ చేస్తే కనుక ఖచ్చితంగా తెలంగాణలో కానీ, ఆంధ్రలో కానీ, సౌత్ ఇండియాలో కానీ ఎంపీ సీట్లు పెరుగుతాయి. అప్పుడు ఇబ్బంది ఉండదు. అదే జనాభా లెక్కన తీసుకుంటే కనుక ఖచ్చితంగా మనం నష్టపోవాల్సిన పరిస్థితులు. ఎందుకంటే చాలామంది మన ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఎడ్యుకేషన్ బాగా పెరిగి చాలామంది కుటుంబ నియంత్రణ చేస్తూ ఉన్నారు, పాటిస్తూ ఉన్నారు. కానీ నార్త్ ఇండియాలో పరిస్థితుల్లో ఇప్పటికీ చూసుకుంటే బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి. రాజస్థాన్లో 13 ఏళ్ళకే పెళ్ళిళ్ళు, 18 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళకి 4 పిల్లలు ఉంటారు. యూపీలో చూసుకున్నా 20 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకి 5-6 పిల్లలు ఉంటారు. అదే మన తెలంగాణలో 25 ఏళ్ళు, 27 ఏళ్ళు రాంది అసలు పెళ్ళి చేసుకోరు. అంటే మనము ఎడ్యుకేషన్ పరంగా ముందున్నాము. అదేవిధంగా సామాజికంగా మన బాధ్యత ఏంది అనేది మనం గుర్తెరిగి మనం ఇక్కడ బతుకుతూ ఉన్నాం. కానీ యూపీ అటు సైడ్ లోపల ఏముండదు. వారికి ఏది ఏమైనా పర్లేదు, మేము బాగుంటే చాలు, ప్రభుత్వం నుండి వచ్చేటువంటి నిధులు మాకు ఫ్రీ ఇస్తే చాలనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మేము చెప్పేది ఏంటంటే, ఏదైతే ఈ డీలిమిటేషన్ అనేది ఇప్పుడు చెన్నై లోపల ఏ విధంగా అయితే స్టాలిన్ ఏ విధంగా అయితే ఉన్నటువంటి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను పిలిచి మీటింగ్ పెట్టాడు, అదేవిధంగా తెలంగాణ లోపల రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని తెలంగాణలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీలను పిలిచి జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణకు అన్యాయం జరగకుండా ఖచ్చితంగా డీలిమిటేషన్ లోపల అసెంబ్లీ పెరగాలి, అదేవిధంగా ఎంపీ సీట్లు తగ్గకుండా పెరగాలనేటువంటి ఆలోచన చేసి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పార్లమెంట్కి పంపిస్తే కనుక ఖచ్చితంగా ఇది ఒక ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఏపీ లోపల చూసుకుంటే వాళ్ళు బీజేపీ పక్షపాతంగా ఉన్నారు, బీజేపీతో అలయన్స్ ఉన్నారు. కాబట్టి వారు బీజేపీ ఏది చెప్తే అది తా అంటే తందాన్ అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే లేకపోతే వారికి నిధులు రావు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆడేటువంటి ఆట ఏంటంటే నిధులు ఇవ్వరు. వారికి ప్రతిపక్షంగా ఉన్న వారికి నిధులు కేటాయించకుండా వారి లోపల ప్రజల లోపల వ్యతిరేకత వచ్చే విధంగా బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము వారు ఒక రాజకీయ క్రీడను ఆడుతూ ఉన్నారు. అదే ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ఈసారి నిధులు చూడండి ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా వచ్చాయి, తెలంగాణ చూడండి ఏ విధంగా వచ్చాయి, తమిళనాడు చూడండి నిధులు కోత విధించారు మొత్తం కూడా, కర్ణాటక అదే పరిస్థితి. అదే బీజేపీలో ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి యూపీకి చూడండి ఎన్ని వేల కోట్లు, బీహార్కి చూడండి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చారు, లక్షల కోట్ల రూపాయలు ఇచ్చారు. మరి తెలంగాణకి ఇవ్వలేదు. తెలంగాణకు రావాల్సినటువంటి కంపెనీలన్నీ కూడా గుజరాత్కు పోతా ఉన్నాయి. గుజరాత్కు తెలంగాణకు పెద్ద వ్యత్యాసం ఏమి లేదు. కానీ ఎంపీల సంఖ్య చూసుకుంటే మనకన్నా అక్కడ 11 ఎంపీ సీట్లు ఎక్కువ. అంటే వారు ఏం చేస్తూ ఉన్నారు, ఎంపీలను పెంచుకుంటూ ఉన్నారు. వారు ముందు ఆలోచనతో జనాభాను పెంచుకుంటా జనాభా ప్రకారంగా మనం ఎంపీలను చేస్తాం. కాబట్టి ఎంపీలు ఎక్కువ మంది ఉంటే మనకు ప్రభుత్వం వస్తుంది, కేంద్రంలో ప్రభుత్వం ఉంటే కనుక మన రాష్ట్రాలకు మనము నిధులు కేటాయించుకోవచ్చు. మొదటి నుంచి కూడా అన్నగారు ఉన్నారు ప్రాంతాల వారిగా చూడొద్దు, కానీ అల్టిమేట్గా మళ్ళీ ఇక్కడ ప్రాంతాల వారిగానే వారు చూస్తూ ఉన్నారు. సౌత్ ఇండియన్స్ అనేవారు భారతదేశంలో 2వ తరగతి పౌరులుగానే బతుకుతూ ఉన్నాము. మన నార్త్ ఇండియాకు పోతే ఢిల్లీకి పోయినా ఎక్కడ పోయినా కానీ సౌత్ ఇండియన్స్ చిన్న చూపే చూస్తారు.
మీరు చూడండి వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు. పార్లమెంట్ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు హిందీలో మాట్లాడితే వారు హిందీ సరిగా లేదని చెప్పి బీజేపీ ఎంపీలు అన్నారు, ఆట పాటించారు, చాలా అవమానపరిచారు రేవంత్ రెడ్డి గారిని. దాన్ని అప్పుడు మాట్లాడాలి కదా, ఎందుకంటే హిందీ రాష్ట్రాలు అన్నీ కూడా సౌత్ ఇండియా మీద కక్ష కడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మన నిధులను వారు తోసుకపోతూ ఉన్నారు. మనము కష్టపడి సంపాదించి పన్నులు కడతా ఉంటే ఆ పన్నుల రూపకంగా మనకు రావాల్సిన న్యాయంగా రావాల్సిన డబ్బులను మనకి ఇవ్వకుండా ఉత్తరాది రాష్ట్రాలకు తీసుకుపోయి అక్కడ అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు. ఏమన్నా అంటే కనుక జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మేము అక్కడ నిధులు ఎక్కువ ఇస్తున్నామంట. మన జనాభా మనక్కడ లేకపోయినా మన ప్రాంతం లోపల మనకు అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా ఎంపీ సీట్లు అనేది ఎక్కువ ఉండాల్సిన అవసరం ఉన్నది. ఓకే, ఇప్పుడు రమ్మోహన్ గారు ఏదో చెప్పబోతున్నారు, ఒకసారి రామ్మోహన్ గారు తిందాం, ఏమంటారు? నేను ప్రసన్న కుమార్ గారి ఆవేదనతో ఏకీపిస్తూనే మనం విద్వేషాల పునాది మీద పోతామని నేను స్పష్టంగా ఆయన విషయాలు చాలా అంగీకరిస్తున్నాను. ఉదాహరణకు ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవ నినాదం ఎందుకు మనందరినీ మదరాశిలు కట్టిండు. ఇవాళ కొత్తగా సార్ ఏమంటే జనగణమన మన జాతీయ గీతం ఆహ్వానించడం లేదు, కానీ జాతీయ గీతంలోనే ద్రావిడ ఉత్కళవంగా అన్నాం. అంటే ఈ 5 రాష్ట్రాలు ద్రావిడ, ఇంకేం లేదు. నేను దాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాను. జాతీయ గీతాన్ని మార్చాలి. సింధు మనకు లేదు, మన సింధు పెట్టుకున్నాం, ఇంకా దాని మీద వివాదం ఉన్నది. ఎందుకంటే జాతీయ గీతం ఏంది, జాతీయ గేయం ఏంది అని వారితో ఏకీపిస్తున్నాను. ఏంటంటే మన ఆత్మగౌరవం మనకు ఉండాలి, కాదట్లేదు. కానీ మనం ఉత్తర భారతదేశంలో మీరు వ్యతిరేకించే ముందు 2 విషయాలు చెప్తాను. కుచ్ ఖోనా హైతో కుచ్ పానా హైతో కుచ్ ఖోనా అనే సామెత హిందీ. మనం కొంత పొందాలంటే కొంత కోల్పోవాలి. 2 సూత్రాలు నేనేమంటున్నా అంటే, ఒకటేమో జనాభా ప్రతిపాదికనే వద్దంటాం. మనం మా నియోజకవర్గాలు తక్కువైనా సరే మాకు ఉండాలంటున్నాం, ఇది కరెక్ట్. కానీ జనాభా ప్రతిపాదిక మాత్రం నిధులు పోతే వద్దని ఎట్లా అంటాం మనం? నిధులు జనాభా ప్రతిపాదిక 2 ఉన్నాయి. నిధులు 2 రకాలు సార్. ఒకటేమో ప్యాకేజీలు, ప్రత్యేక ప్యాకేజీలు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ పోలవరం కానీ లేకుంటే అమరావతికి ఇచ్చేది ప్రత్యేక ప్యాకేజ్. మనం బీజేపీ పైకి చెప్తుంది కానీ 1,00,000 కోట్ల ప్యాకేజీ బీహార్ ప్రకటించింది కదా, ₹1 ఇచ్చిండ్రా? ఎన్నికల ముందు నితీష్ కుమార్ కలిస్తే ఓ రకంగా అంటది, కలవకపోతే ఓ రకంగా అంటున్నారు. మనకు పైకి కనపడుతున్న ₹1 పోతలేవు. నేనేమంటానంటే ఇక్కడ ఒకటి పొందాలంటే ఒకటి కోల్పోవాలి. మన నియోజకవర్గాలు ఏమో రాజకీయ ఆధిక్యం ఉండాలని కోరుకుంటున్నా. పూర్తిగా తమిళనాడు జరిగేదాన్ని పూర్తిగా సమర్థిస్తున్నా, అక్కడ ఏమి విమర్శిస్తలేడు, సాంకేతిక అంశాలు చెప్తున్నాం. కానీ మన కుటుంబంలో 4 ఉంటే పిల్లలు ఒకటి పక్క వణికి మనం పెడదామా లేదా అంటున్నాడు. ఇప్పుడు మన కుటుంబంలో పేదవాడు మంచిగా ఉంటాడు. మన దేశమంతా కుటుంబం అన్నప్పుడు మనము ఆర్థిక పరంగా సమాన అవకాశాలు కావాలి. మనం అంటే మన పైసలు మనకే, వాళ్ళ పైసలు వాళ్ళకే అంటే మన దేశం నుంచి ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం దేశాలు విడిపోవాలి. కాదు, ఎప్పటికీ కాదు కదా, అది ప్రతిసారి ఇలాగే జరుగుతుంది కదా. ఉత్తరాది ప్రాంతాలకు సంబంధించింది మనం నేను చెప్తున్నా. రాజకీయ అధికారం కీలకమైనప్పుడు మనం బార్గెనింగ్ పవర్ పెరిగితే కనుక రాజకీయ అధికారం కీలకం కనుక మనం ఎక్కడ నియోజకవర్గాల పునర్వేది మనకు అన్యాయం కావద్దని కొట్లాడుతున్నాం. కానీ మనకు సమానంగా ఎప్పుడు వస్తాయి 2? ఒకటి జనాభా ప్రకారం ఒకటి వస్తుంది, రెండోది డబ్బుల ప్రకారం ఒకటి వస్తుంది. జిఎస్టీ ఉంది అనుకోండి, జిఎస్టీలో 50% వస్తుంది మనకు. మనం ఎంత కడుతున్నాం సగం వస్తుంది మనకు. అక్కడ అన్యాయం ఎక్కడ లేదు కదా. అంటే మనం నిధుల పరంగా చూసుకుంటే జిఎస్టీ ఏ రాష్ట్రంలో వస్తున్నాయి కదా, జిఎస్టీ, ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ 2 ఉన్నాయి కదా. మనకు అక్కడ అన్యాయం లేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయినాక డబ్బులు పోయినాక వాళ్ళ కేటాయింపుల్లో కూడా 41%, అంతకుముందు 42 ఉంటే జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం అయినాక 41 కుదించారు, 42 బదులు. అందులో అయితే ఏ రాష్ట్ర వాటా ఆ రాష్ట్రానికి వస్తుంది కదా, అక్కడనే సమస్య వస్తుంది. మనకేంటంటే 42% వాటా ఏదైతే 41% వాటా వస్తుందో దాని జనాభా ఎక్కువ రాష్ట్రాలకు ఎక్కువ పోతుంది. దాన్ని మనకి ఎట్లా కాదంటాం? అంటే జనాభా ప్రకారం ఇదేమో జనాభా ప్రకారం వాళ్ళకి పెంచవద్దు అంటున్నాం, ఇక్కడ జనాభా ప్రకారం నిధులు వద్దు అంటే మరి వాళ్ళకి అన్యాయం చేసినట్టే కదా. ఎప్పుడు తల్లికి 4 కొడుకులు ఉంటే పక్కోడిని ఖచ్చితంగా 2 మెతుకులు ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉందని నేను. మనము ఈ సమయంలో పాటించకపోతే వీళ్ళు విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. నేనేమంటున్నాను స్పష్టంగా, అసమానతలు ఉన్నాయి, వాళ్ళ మీద పెత్తనం ఉన్నది. గతంలో ప్రధానమంత్రులందరూ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిండ్రు. ఆఖరికి ఇప్పుడున్న గుజరాత్ ప్రధానమంత్రి కూడా, గుజరాత్ వాస్తవుడి అని ప్రధానమంత్రి కూడా వారణాసి నుంచి ఎన్నికై ఉత్తరప్రదేశ్ నుంచి ప్రధానమంత్రికి మేము అందిస్తాం, ప్రధానులు ప్రొడక్ట్ చేసే రాష్ట్రం మాదే అనే ఒక ఏమంటారు దాన్ని అహంకారాన్ని మన్నిస్తున్నారు. కానీ నేను అట్లాంటిలేదు. జనాభా ప్రకారం కనుక జరిగితే 1 ఓటుకు 1 విలువ అంటే మన వాదన తప్పు అవుతుంది. కానీ మనం ఏమంటున్నాం, దాని ప్రకారం రాజకీయ అధికారం మనం కావాలంటున్నాం. అట్లాగే జనాభా ప్రతిపాదికన కనీసం జిఎస్టీ ఎవరి వాళ్ళకి పోతుంది కదా. మన తెలంగాణ జిఎస్టీ మంచి ఎక్కువ ఉన్నది, సంవత్సర ఆదాయం ఎక్కువ ఉంది, మనకు వస్తాయి. కానీ ఏదైతే వచ్చిన వాళ్ళ సగం ఆదాయంలో పోయిన ఆ సగం ఆదాయంలో రక్షణ, దేశ భద్రత, రైల్వేస్ ఇవన్నీ చూసుకున్న తర్వాత మిగతా బడ్జెట్ ఏదైతే పంచుతున్నారో దాన్ని జనాభా ప్రతిపాదన 41% పంచినప్పుడు జనాభా ఎక్కువ చోటికి పోతుంది. దాన్ని మనం ఎట్లా కాదంటాం? అంటే వాదన ఎప్పుడైనా కూడా అంటే మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అన్నట్ట కాదు కదా.
అందుకని దీన్ని మన్నించాలి. ఒకటి, ఉత్తర భారతదేశం రాష్ట్రాలు మేమే సాగుతున్నాం అనే అహంకారం కూడా మనకి పనికిరాదు. దేశ ఆదాయం, సగటు ఆదాయం, దేశంలోని పౌరులందరూ సమానమైన ఆర్థిక స్థితికి రావాలని కోరుకుంటున్నప్పుడు పక్కోడికి మనం సహాయం చేయాల్సిందే. వివక్ష ఉంటది, విమర్శలు తట్టుకుంటాం, ఇవన్నీ చేద్దాం, దీన్ని కొట్లాడదాం రాజకీయంగా. కానీ సామాజికంగా సామాజిక అసమానతలు తొలగించడానికి మన దగ్గర మరి ఎస్సీ ఎస్టీ నిధులు ఎందుకు పెట్టాం? పరుగు పందెంలో అందరినీ ఒకే రకంగా పరుగొద్దు, ఎవడైతే వెనకబడి ఉన్నాడో వాళ్ళకి చేయాలనే కదా. ఇది అంతే. దేశంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయి, సామాజిక అసమానతలు ఉన్నాయి. ఉత్తర భారతదేశం సామాజికంగా రాజకీయంగా ఉండదు, సామాజికంగాను అట్లాగే ఆర్థిక పరంగా వెనుకబడి ఉన్నది. మరి దక్షిణ భారతదేశ రాష్ట్రాలు ఆదుకోకపోతే ఎవడు ఆదుకుంటాడు? అంటే జాతీయ సమైక్యత వైపు పోదామా, లేకుంటే దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం, లేకుంటే రాష్ట్రాల మధ్య తెలంగాణ ఆంధ్రప్రదేశ్, లేకపోతే ఇంకోటి ఇట్లా పోదామా? అందుకని కొంచెం ఇక్కడ సమయం పాటించాలండి. ప్రసన్న కుమార్ గారితో నేను పూర్తి ఏకీపిస్తున్నాను. ఏది ఆంధ్రుల ఆత్మగౌరవం కాదు, మొత్తం దక్షిణ భారతదేశ ఆత్మగౌరవం తాకట్టు పెట్టబడ్డది. అక్కడ ఉన్న వాళ్ళే పెద్దనే చెప్తున్నారు. కరెక్టే, ఇద్దరు ప్రధానమంత్రులే మనకు అయ్యారు. యాక్సిడెంటల్ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, ఇంకొక ఆయన నిద్రపోయే ప్రధాని, ఇద్దరు అయ్యిండ్రు. అని అవమానిస్తారు. ఎందుకంటే ఆయన అనుకోకుండా అయిండు, కొద్ది రోజులే ఉన్నాడు. ప్రధానమంత్రిగా పనిచేసిన పివి నరసింహారావుకి ఢిల్లీలో సమాధి ఉండదు. చూసినాం కదా మనం. కాంగ్రెస్ చేసింది, బీజేపీ చేయలేదు అసమానత. అందుకని ఏమంటే ఉత్తర భారతదేశ పార్టీలుగా ఉన్న వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మెల్లెమెల్లగా దక్షిణాదిలో మాత్రమే ఉండి ఉత్తర భారతదేశంలో పునాదులు పోయిన తర్వాత ఇప్పుడు ఈ మాట ఎత్తుకుంటుంది. కాంగ్రెస్ యొక్క కుట్ర కూడా ఉన్నది ఇలా. కాంగ్రెస్ ప్రచారం చేసినప్పుడు ఈ మాట మాట్లాడితే ఎవడన్నా ఎందుకు కాంగ్రెస్ మాట్లాడాలి ఇప్పటిదాకా? అందుకనే ఈ వాళ్ళ పార్టీల రాజకీయాలు మనం పడవద్దు, విశ్లేషకులకు కానీ మన ఛానల్ ప్రకారం కానీ. రెండు అంటున్నాడు. ఇవాళ పరిష్కారాలు ఉన్నాయి. మానవ నిర్మిత సమస్యలు మానవ పరిష్కారాలు ఉంటాయి. రెండింటికి పరిష్కారం లేవు. వార్ధక్యము, చావు, ఈ రెండింటికి పరిష్కారం లేవు. మిగతా అన్నిటికి ఉంటాయి. ఇవాళ డిలిమిటేషన్ లో ఈ రెండు మార్గాలు ఉన్నాయి కదా, దీన్ని చెప్పుకుందాం. కానీ ఆర్థికంగా కొంత నష్టపోవాల్సి వస్తుంది. డిలిమిటేషన్ లో నాకు ఇది కావాలి అంటూ అడుగుతున్నప్పుడు ఆర్థికంగా జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు నిధులు ఎక్కువ పోతాయి. ఎట్లా? ఓన్లీ 41% జిఎస్టీ మనకి వస్తాయి. దానిలో కొంచెం ఓపిక పట్టాలని నా ఉద్దేశం. రెండు కావాలి, అవ్వా కావాలి, బువ్వా కావాలంటే రాదు. రైట్, ఓకే. ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి కంక్లూడ్గా మనం సుధాకర్ శర్మ దారికి వెళ్దాం. సుధాకర్ శర్మ గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే బండారు రామ్మోహన్ గారు చెప్తున్నారో కొన్ని కావాలంటే కొన్ని కోల్పోవాల్సి వస్తుందని, అంటే ఇంకొక విషయం ఏంటంటే చాలా క్లియర్గా ఒక విషయం అన్నారంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్ఛార్జ్గా ఉన్న మంత్రి షర్మిల ఎవరైతే ఉన్నారో వైఎస్ షర్మిల, ఆమెను ఆహ్వానించలేదు. ఆమెను ఆహ్వానిస్తే కూడా చాలా బాగుంటుండే అని చెప్పారు. ఇంకో విషయం ఏంటారంటే ఒక తల్లికి 4 కొడుకులు ఉన్నారు, ఒక బక్కోడు ఉన్నారు, వాళ్ళు 2 మొత్తుకులు. అంటే ఎన్ని సంవత్సరాల వరకు? ఇప్పటిదాకా 75 సంవత్సరాల నుంచి వెళ్ళి మనం బక్కోలకు పెడతానే ఉన్నాం. అయితే మన మిత్రులు చెప్పినట్టు, ప్రసన్న చెప్పినట్టు, మనకు సంబంధించిన ఏదైతే ఉన్నదో మనం వాళ్ళకు కడతనే ఉన్నాం, ఇస్తూనే ఉన్నాం. అయినా ఆధిపత్య పోరు వాళ్ళనే ఉన్నది. అయినప్పటికీ మనకు గుర్తించి కూడా రావడం లేదు. ఇప్పుడు మనం మిత్రుడు చెప్పినట్టుగా 5 నియోజకవర్గాల అసెంబ్లీకి సంబంధించిన ఒక పార్లమెంట్ సీట్ కావాలన్నారు. దాంట్లో తప్పేముంది? ఈరోజు ప్రెస్ అది లెక్కలేదు, అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. 5కు ఉండదు. కానీ ప్రసన్న గారు అన్నారు కానీ అది కరెక్ట్ కాదు, అది సరిపోతుంది. ప్రతిపాదన కాదు, అది సూత్రం తప్ప అంటున్నాను. 5కు 9కు ఉండదు. మన దగ్గర ఇప్పుడు ఒకవేళ డెలిమిటేషన్ పెరిగి 9 వరకు ఒక సీట్ అయితే అప్పుడు మనకు అట్లా కాదు సమస్య. అది ఆ లెక్క వేరే ఉన్నది. ప్రసన్న గారు క్షమించాలి మీరు. ఎందుకంటే 5కా 9కా 7కా అనేది రాష్ట్ర అసెంబ్లీలను పార్లమెంట్ తో విభాగిస్తాం. ఉదాహరణకు మనకు 119 ఉన్నాయి, 17 పార్లమెంట్ ఎంత 7కు వస్తుంది. కొన్ని చోట్ల 9 ఉన్నాయి. ఇప్పుడే ఉత్తరప్రదేశ్ లో 9 నియోజకవర్గాలకు ఒక సీట్ ఉన్నది. మరి వాళ్ళ 5కు చేస్తే వాళ్ళు ఇంకా పెరుగుతారు కదా. అందుకని ఇది కొంచెం మనం దీర్ఘకాలిక ఆలోచించాలి. 5 ఆ 9 అనేది ఆ రాష్ట్రాల జనాభా, ఆ రాష్ట్రాల యొక్క అసెంబ్లీ సీట్లను బట్టి పెరుగుతుంది. చెప్తున్నాం కదా, కొన్ని చోట్ల 11 సీట్లకు ఒక పార్లమెంట్ ఉంది అసెంబ్లీ. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే సిక్కింలో చూసుకుంటే స్టేట్ మొత్తం ఒకటే ఉంది. మెజారిటీ చూస్తుంటే ఒకటే ఉంది. 60 ఎమ్మెల్యేలకు ఒకటే ఎంపీ ఉన్నాడు. అది కూడా చూడాలి. మనం చెప్పేది అంటే అది గమనించలేదు. 60 అసెంబ్లీలకు ఒకే ఒక ఎంపీ సీట్ ఉంది అక్కడ. అందుకని ఇప్పుడు అట్లాంటి గోవాకి తీసేద్దామా? అదే అంటున్నాను. అందుకనే నేను జనాభా ప్రాతిపదిక పాలిస్తే కొన్ని రాష్ట్రాలు నష్టపోతాయి. అందుకని మనం ఏమంటాం, జనాభా చూడకండి, రాష్ట్రాల ప్రాతిపదిక కాపాడి అంటున్నాం. కానీ ఆర్థిక స్థితికి చూస్తే ఆర్థికంగా మనం పెట్టాల్సి వస్తుంది కొన్నిసార్లు. నేను స్పష్టంగా చెప్తున్నాను, పేద రాష్ట్రాలకు లేకుంటే ఎవరైతే వెనుకబడిన రాష్ట్రాలకు మన డబ్బు 10 రూపాయలు పోతుంది. దీన్ని ఓపిక పడదామా, 2 కావాలని అందామా అనే సమస్య అంతే. కానీ 5 అన్నారు కదా ప్రసన్న కుమార్ గారు, 5 అనేది సాధ్యం కాదు. అక్కడ ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయని దాన్ని బట్టి పార్లమెంట్ సీట్లు విభజిస్తారు అంతే. Sir, anyway, yeah, just conclude it, sir. Conclude the debate right now. At the same time, just give me explanation about the YS Sharmila. Why don't Stalin call YS Sharmila? థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా మీరు అన్నట్టు
షర్మిల గారికి కూడా ఆహ్వానం పంపింటే మరింత అర్థవంతంగా ఉండేదని నేను కూడా భావిస్తాను. అరే ఇంకొక విషయం నేను మర్చిపోయాను సార్, దాంట్లో ఈ మన రామ్మోహన్ గారు చాలా క్లియర్గా ద్వంద్వ వైఖరి, తెలుగుదేశం పార్టీ వహిస్తున్న వైఖరి, జనసేన పార్టీ వహిస్తున్నది, ఎన్నికల ముందు ఎలా చెప్పారో, ఎన్నికల తర్వాత ఎలా చెప్పారో, తర్వాత నితీష్ కుమార్కు సంబంధించింది నిధుల కేటాయించడంలో అదే పార్టీ ఎన్నికల ముందు నితీష్ కుమార్కు నేను ఇంతిస్తా అన్న తర్వాత రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. దీని మీద టోటల్గా ఒకసారి మీరు కంక్లూడ్ చేయండి సార్ డిబేట్. తప్పక జమీల్జీ, ఎందువల్ల అంటే డీలిమిటేషన్ యాక్ట్ అనేది ఫెడరల్ స్పిరిట్తో వచ్చినటువంటి యాక్ట్ కాబట్టి ఒక విషయంలో రామ్మోహన్ గారితో మనం ఏకీభవించవచ్చు. ఎందువల్ల అంటే రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. అలాగే దేశం మొత్తం మనం తీసుకున్నప్పుడు అందులో అసమానతలు అనేవి చాలా రకాలుగా జియోస్పేషియల్గా, అలాగే అక్కడ ఉన్నటువంటి లిటరసీ లెవెల్స్, ప్రొడక్టివిటీ, అలాగే మినరల్ కంటెంట్, ఇలా డిఫరెంట్ క్రైటీరియన్ అండ్ ఫ్యాక్టర్స్ వల్ల ఉంటుంది. మరి హౌ వీ కెన్ అపోర్షన్ ది ఎంటైర్ కంట్రీ యాజ్ సచ్గా తీసుకున్నప్పుడు మనకు ఒక రకమైనటువంటి ఉదాత్తమైన భావంతో ప్రతి రాష్ట్రం కూడా ఉండాలి. అప్పుడు నిజంగా మనం ఇప్పుడు ఏదైతే దక్షిణాది ప్రాంతం వాళ్ళు ఆత్మగౌరవ విషయంలో సంక్షోభం, ఒక క్లేశం అనేది అనుభవిస్తున్నారో అది నిజంగా చాలా తప్పు. ఇది ఫెడరల్ స్పిరిట్కి నిజంగా వ్యతిరేకమే. ఎందువల్ల అంటే ఇక్కడ నీవు ఎంత అట్ ది టిప్ ఆఫ్ ది కంట్రీ, నువ్వు సదర్న్ మోస్ట్ పాయింట్లో ఉన్నా, నార్దర్న్ మోస్ట్ పాయింట్లో ఉన్నా కూడా బోత్ ఆర్ ఈక్వల్ అనేటువంటి ఒక స్పిరిట్ ఉండాలి. కానీ కొన్ని పొలిటికల్ పార్టీస్ తెచ్చినటువంటి డిఫరెన్సెస్గా నేను భావిస్తాను. ఎందువల్ల అంటే ఢిల్లీలో కూడా చాలా ఏళ్ళు ఉన్న అనుభవంతో చెప్తున్నాను, మనం ఎప్పుడైతే ముందు వెళ్తామో అప్పుడు కొంత ఈ అసమానత ఉంది, వాస్తవమే. కానీ ఎప్పుడైతే వాళ్ళతో కలిసి మమైకమైపోయిన తర్వాత, మన భావజాలాన్ని వాళ్ళు అర్థం చేసుకున్న తర్వాత చాలా మార్పులు చూస్తున్నాం. అసలు వాళ్ళు ఇచ్చేటువంటి గౌరవం కానివ్వండి, ఎస్టీమ్ కానివ్వండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇది ప్రజల మధ్యలో లేదు ఈ భావం, ఇప్పుడు పొలిటికల్గా ఉన్నట్టు. అంటే ఎందుకు మార్పు అనేది కూడా ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ప్రివైలింగ్ గవర్నమెంట్స్ ఏదైతే ఒక అభిప్రాయాన్ని ప్రజల్లోకి చొప్పిస్తూ ఉంటారో, న్యాచురల్గా యథారాజా తథా ప్రజ అన్నట్టు ప్రభుత్వాన్ని బట్టే ప్రజల్లో కూడా మార్పు వస్తుంది. కాబట్టి ఈ డీలిమిటేషన్ యాక్ట్ అనేది సైంటిఫిక్గా మనం అప్లై చేయాలి అంటే ప్రతి రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని చేయటం మంచిది అని నా అభిప్రాయం. ఎందువల్ల అంటే దానివల్ల ప్రతి రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. కొన్ని రాష్ట్రాలు చిన్నవైనా కూడా ప్రాతినిధ్యం వహించవలసిన, అలాగే అవి ఎక్స్ప్రెస్ చేయవలసినటువంటి విషయాలు చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటివి కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యాక్ట్ను మరింత విస్తృతపరిచేటువంటి ఏర్పాట్లు కూడా చేస్తే బాగుంటుంది. మీరు అడిగారు ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి జేఏసీ ఏదైతే జరుగుతోంది చెన్నైలో, డెఫినెట్గా ఏఐసిసి మెంబర్ ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా అవకాశం ఇవ్వడం సమంజసంగా ఉండేది. కానీ వాళ్ళు అది ఇవ్వకపోవడం వెనక ఉన్న ఆంతర్యం కూడా అదే విషయంపై ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చంద్రబాబు నాయుడు ద్వంద్వ వైఖరి కూడా బయటపడ్డది కదా, అలాగే జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ ద్వంద్వ వైఖరి కూడా బయటపడ్డది కదా, ఈ విషయంపై మీరేమంటారు? ముఖ్యంగా జనసేన కానివ్వండి, అలాగే తెలుగుదేశం పార్టీ కానివ్వండి, ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి, అలయన్స్లో ఉన్నాయి. కాబట్టి వాటికి ఏమైందంటే అలయన్స్ ఉండడం వేరు, ఇక్కడ ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాలకు చేస్తున్న అన్యాయం పట్ల ఒకసారి మనం బయటపడడం వేరు, అది కదా. డెఫినెట్లీ. అయితే ఇక్కడ కూడా వాళ్ళు ఏమంటే వాళ్ళ ప్రాతినిధ్యం ప్రకారం వాళ్ళ అభిప్రాయాన్ని తప్పక వ్యక్తం చేస్తారు. ఇక్కడ డీలిమిటేషన్ విషయంలో సదర్న్ స్టేట్స్ అన్నీ కూడా ఒకటే. ఎందుకంటే నష్టం అనేది ఆత్మగౌరవం. ఇన్ఫ్యాక్ట్ ఎన్టీ రామారావు గారే ఆ రోజు మాట్లాడారు. కాబట్టి ఆత్మగౌరవం విషయంలో మనం అందరూ కూడా బాధపడ్డాం, మనం అందరూ కూడా ఒక బిల్ లిటిల్మెంట్ అనేది ఒకటి ఎదుర్కొన్నాం. కాబట్టి డెఫినెట్గా సదర్న్ స్టేట్స్ ఈ వాయిస్ చేయడం నిజంగా ఈ మీటింగ్ కూడా ఒక హిస్టారికల్గానే భావిస్తాను. ఎందువల్ల అంటే నార్దర్న్ స్టేట్స్ కూడా అర్థమవుతుంది, సదర్న్ పీపుల్ కూడా దే ఆర్ రియలీ అలర్ట్ అండ్ దే ఆర్ అవేక్ అని తెలుసుకుంటారు. అసలు ఏది జరుగుతున్నా కూడా పట్టించుకున్నటువంటి ఒక నిద్రావస్థ నుంచి, ఒక సుషుప్తి నుంచి ఇప్పుడు వాళ్ళు నిజంగా బయటకు వచ్చారు, చక్కగా అభిప్రాయాలను చెప్తున్నారు. అయితే రాష్ట్రాలకు ఉన్నటువంటి ఒక ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని డీలిమిటేషన్ యాక్ట్ను కూడా విస్తృతపరిచే విధంగా కనుక ఏర్పాట్లు చేస్తే ఈ యాక్ట్ ఏదైతే మన ఫెడరల్ స్ట్రక్చర్కు చేసే హెల్ప్ ఉంటుందో అది కమెండబుల్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సమయపాలన చాలా అయిపోయింది కాబట్టి మనం ఒక విషయం చెప్తాము. మనకు అన్ని రాష్ట్రాలకు సంబంధించి సౌదర్న్ పార్ట్కి సంబంధించింది, అలాగే పంజాబ్ నుంచి వెళ్ళి చాలామంది అక్కడ నేతలు వెళ్ళారు, మాట్లాడుతున్నారు. దురదృష్టవశాత్తు
తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక్క వ్యక్తి కూడా అక్కడ వెళ్ళలేదు. జనసేన పార్టీకి సంబంధించిన అదే ఏదో పెద్ద గొప్పలు మాట్లాడే జగన్ కూడా ఈరోజు తోక ముడిచారు. అయితే ఈ విషయంపై ఖచ్చితంగా ప్రజలు మాత్రం గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు ఎవరు ఏ పార్టీ ఏదైనప్పటికీ ఆత్మగౌరవానికి సంబంధించింది ఆ పార్టీ ఏదైతే స్టాలిన్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరికి అక్కడికి వెళ్ళి తన అభిప్రాయాలను చెప్పవలసిన ఆవశ్యకత అవసరం కూడా ఉండే. కానీ ఆ కారణాలు దేవుడెరుగు అన్నట్టుగా వాళ్ళ కారణాలు ఏమున్నదో వాళ్ళ సొంత లాభాల గురించి ఈరోజు దక్షిణాది ప్రాంతాలకు సంబంధించిన ఆత్మగౌరవ సభగా స్టాలిన్ ఏదైతే పెట్టారో దాంట్లో వెళ్ళవలసిన కొంతమంది పార్టీ నాయకులు అక్కడ వెళ్ళకపోవడం చాలా శోచనీయం. అందులో స్టాలిన్ వైఎస్ షర్మిలకు పిలువకపోవడం కూడా చాలా ఒక ఆలోచించవలసిన విషయం. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సమయం లేదు కాబట్టి మరొకసారి ఈ అంశంపై మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే ఈరోజు బండారు రామ్మోహన్ గారు ఏదైతే మనకు ఒకసారి చెప్పారో భాషకు సంబంధించింది కూడా ఒక చర్చ ఖచ్చితంగా 4 Sides టీవీ నిర్వహించాలనుకున్నది. దీని విషయంలో కూడా మనం ఇంకో ప్రోగ్రాంలో కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తుండండి 4 Sides టీవీ.